ఓకే, యస్టర్డేస్ క్లాస్లో మనం చెప్పింది ఫస్ట్ ప్రోగ్రామ్ రాయటం. ఫస్ట్ ప్రోగ్రామ్ రాసే ముందు పాత్ సెట్ చేసాం, అవునా కదా? పాత్ వేటికి సెట్ చేసాం, ఏ ఫైల్స్కి సెట్ చేసాం చెప్పగలరా? .exe ఫైల్స్కి. చదివేస్తున్నారు రోజు, నేను ఇలాగే నవ్వుతూ చెప్తున్నా చదివేస్తున్నారు అని, మీకు అర్థమవుతుంది కానీ చదవట్లా. అర్థమైందనుకుంటే ఏం మాట్లాడాను, సారీ కానీ చదివేస్తున్నారు. చెప్పింది గంటన్నర క్లాసు, మిగిలిన 24 hours 8 గంటలు నిద్రపోదాం. మిగిలిన టైం ఏం చేస్తున్నారు బంగారం? ఫస్ట్ డే అన్నారు చదివేస్తాం అన్నారు, రొటీన్ డైలాగ్. నేను అడగడం రొటీన్ అంటున్నా, మీరు చెప్పడం తర్వాత విషయం. ఎందుకు చదవట్లా? అలాంటప్పుడు మాట ఇవ్వకూడదు. మాట ఇవ్వకపోతే నేను అసలు అడగను, ఇబ్బంది పెట్టను. ప్రతి క్లాస్లో అడుగుతున్నాను చూసావా, నువ్వు ఏమన్నా ఏది మరి ఏది ఈఎక్సీ ఫైల్స్గా పాత్ సెట్ చేసేది, లేకపోతే .class ఫైల్స్గా తినన్నట్టు పోని. నువ్వు అన్నట్టు పాత్ అంటే ఎక్కడైనా యాక్సెస్ చేయడానికి, ఎవరు నువ్వా నేనా ఎక్కడైనా యాక్సెస్ చేయడానికి? వాట్ ఈస్ ద క్వశ్చన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వు. క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ ఏంటి? పాత్ ఏ ఫైల్స్కి సెట్ చేస్తాం, వేటికి సెట్ చేస్తాం అన్నా. ఎందుకు సెట్ చేస్తాం అన్నా నేను? ఈఎక్సీ ఫైల్స్కి కదా. నువ్వు చెప్తే ఒక్క మినిట్ ఒక సెకండ్లో అయిపోయి ఆన్సర్ నా చేత తెప్పిస్తారు మళ్ళీ మళ్ళీ. చదవండి బాబు అంటే చదవరు. చదవడం అంటే ఏమనుకున్నారు? తొందరగా ఏమనుకోవద్దు. చదవడం అంటే ఏమనుకుంటున్నారు మీరు అసలు చెప్పండి. నీకు అర్థం అవ్వడం, పక్కోడికి అర్థం కాకపోయినా పర్లేదన్నా. చదివితే ఎవడైనా అడిగితే చెప్పేటట్టుంటేనే కదా చదవడం అంటారు. నా దగ్గర చాలా నాలెడ్జ్ ఉందిరా, నువ్వు అడిగితే నేను చెప్పలేనంటే నేను ఏమనుకోవాలి, పక్కోడు ఏమనుకుంటాడు? ఏదో మేమిద్దరం మాట్లాడుతున్నాం, ఏదో క్రికెట్ ఆడుకున్నాం, వాడు అంటాడు నేను చాలా క్రికెట్ ఆడాను రా అని అంటాడు. ఏదో ఒకసారి ఆడంటే మేము ఆడం అంటాడు. ఎవరు నమ్ముతాడు? ఎవరు నమ్మరు నువ్వు మ్యాచ్ ఆడనంటే. అలాగే క్రికెట్ గురించి ఏదైనా చెప్పరా అంటే నాకు చాలా వచ్చు కానీ నేను చెప్పను అంటాడు. అంటే ఏంటి? ఏమి రాదని మేము అలా ఫిక్స్ అవుతాం, ఎవడైనా అలాగే ఫిక్స్ అవుతాడు. ముందు చదవండి, ఎలాగో చెప్తారు తెలుసా, వేరే వాడికి చెప్పేటట్టు చదవండి. నా లెక్క ప్రకారం అదే చదవడం అంటే. నేను ఫస్ట్ కూడా అదే అనుకున్నా, కానీ మీరేమనుకుంటున్నారు? నేను చదివేశాను చాలా అనుకుంటున్నారు. మేబీ ఇప్పుడు అన్నావు కదా చదివానండి, మరి ఆన్సర్ చెప్పు. ఇప్పుడు చెప్పు. 5 నిమిషాలు తినేసాను, సారీ చెప్తున్నా మళ్ళీ. పాత్ ఏ ఫైల్స్కి సెట్ చేస్తాం? .exe ఫైల్స్కి. గుర్తుపెట్టుకో పక్క. ఒకసారి కనుక పాత్ సెట్ చేస్తే ఆ ఈఎక్సీ ఫైల్స్కి, ఆ ఈఎక్సీ ఫైల్స్ని విత్ ఇన్ ద కంప్యూటర్ ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు. అంతేనా కదా? థ్యాంక్ యూ. సో మనం పాత్ ఎందుకు సెట్ చేస్తున్నాం? మనకి కావలసిన టూల్స్ అన్నీ బిన్ ఫోల్డర్లో ఉన్నాయని మనకు తెలుసు. సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్ అనే ఫోల్డర్లో, ఇదిగో సి డ్రైవ్ ప్రోగ్రామ్ ఫైల్స్, జావా అనే ఫోల్డర్లో జేడీకే అనే ఫోల్డర్, దాంట్లో బిన్ ఫోల్డర్, ఇదిగో పాత్. సో సి ప్రోగ్రామ్ ఫైల్స్లో జావా, జావాలో జేడీకే, జేడీకేలో బిన్. ఈ బిన్ ఫోల్డర్లో ఉన్న టూల్స్ అన్ని ఇవన్నీ టూల్సే. జావా పి, జావా హెచ్, జావా డబ్ల్యూ, జావా డబ్ల్యూఎస్, జేడీబీ, జార్ ఎక్సెట్రా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ టూల్స్ అంటాం. ఈ టూల్స్ అన్నీ ఈఎక్సీ ఫైల్సే. టూల్స్ మొత్తం ఈఎక్సీ ఫైల్సే. ఈఎక్సీ ఫైల్స్కి మనం ఆల్రెడీ పాత్ సెట్ చేసాం. పాత్ ఎందుకు సెట్ చేసామంటే ఈ టూల్స్ని విత్ ఇన్ ద కంప్యూటర్ ఎక్కడి నుంచి యాక్సెస్ చేయడానికి. ఒకవేళ పాత్ సెట్ చేయకపోతే ఈ టూల్స్ని ఎక్కడ యూజ్ చేయొచ్చని చెప్పాను? విత్ ఇన్ ద బిన్ ఫోల్డర్. అంటే నువ్వు ప్రోగ్రామ్ ఎక్కడ రాయాల్సి వచ్చేది? పాత్ సెట్ చేయకపోతే బిన్ ఫోల్డర్ రాయాల్సి వచ్చేది. కానీ మనం ఎక్కడ రాస్తున్నాం? మనమే ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలా సపరేట్గా? ఐ థింక్ లోకల్ నాన్ లోకల్ ఆ ఫోల్డరేగా, దాంట్లో ప్రోగ్రామ్స్ రాస్తున్నామా లేదా? మరి అక్కడ ఈ ఫైల్స్ యాక్సెస్ చేయాలంటే ఏం చేస్తాం? మనం పాత్ సెట్ చేస్తాం. పాత్ అనేది వాట్ ఈస్ పాత్? ఇట్స్ అన్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్. యాక్చువల్లీ దాన్ని ఏమంటారు? పాత్ అనేది ఒక వేరియబుల్ అనమాట. ఇది ప్రతి కంప్యూటర్లో ఉన్న ఒక ప్రీడిఫైన్డ్ వేరియబుల్. అది దాన్ని ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అంటారు. ఆ వేరియబుల్కి మనం పాత్ సెట్ చేయాలి. ఆ వేరియబుల్కి మనం ఏ ఈఎక్సీ ఫైల్స్కి అయితే పాత్ సెట్ చేయాలనుకున్నా ఆ పాత్ ఇవ్వాలి. సో path is an environment variable which is used to set the path for .exe files. When we set the path for .exe files, we can access them anywhere within the computer. Next, in how many ways we can set the path? We can set the path in 2 ways: temporary path setting, permanent path setting. Temporary path setting అంటే ఎక్కడ సెట్ చేస్తాం? కమాండ్ ప్రాంప్ట్లో. కమాండ్ ప్రాంప్ట్లో సెట్ చేస్తే దాన్ని టెంపరీ ఎందుకంటామంటే కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేస్తే పాత్ పోద్ది. అదే మై కంప్యూటర్, ప్రాపర్టీస్, అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లోకి వెళ్ళి అక్కడ కనుక మనం పాత్ సెట్ చేస్తే
పర్మనెంట్ పాత్ సెట్టింగ్ అంటాం. ఎప్పుడు మనం మళ్ళీ సెట్ చేయాల్సిన అవసరం ఉండదు. కంప్యూటర్ని షట్ డౌన్ చేసినా ఓపెన్ చేసినా ఆల్రెడీ సెట్ అయి ఉంటుంది, అందుకని దీన్ని పర్మనెంట్ అంటాం. ఎన్ని కమాండ్ ప్రాంప్ట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేసినా సరే పాత్ సెట్ అయ్యే ఉంటుంది, బికాస్ ఇట్ ఈస్ పర్మనెంట్. ఓకే, థ్యాంక్ యూ. దీని గురించి అయిపోయింది. ఫస్ట్ ప్రోగ్రామ్ రాసాం. ఫస్ట్ ప్రోగ్రామ్ ఎక్కడ రాసాం రా అంటే ఈ డ్రైవ్లో లోకల్ నాన్ లోకల్ అనే ఫోల్డర్లో, ఈ డ్రైవ్లో లోకల్ నాన్ లోకల్ అనే ఫోల్డర్లో ఎగ్జాంపుల్స్ అని కొత్తగా క్రియేట్ చేశాను ఇప్పుడే. ఓకే, ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నా, ఫస్ట్ డాట్ జావా. ఇక్కడ ఇంకేం ఉండవు, మన ప్రోగ్రామ్ ఉంటుంది. ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్ డాట్ ఆస్ట్రిక్ క్లాస్ ఫస్ట్. దీంట్లో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println వెల్కమ్ టు జావా. ఇదేగా మన ప్రోగ్రామ్. ఇలా రాసాం, సేవ్ చేసాం. సేవ్ చేసిన తర్వాత మళ్ళీ కంపైల్ చేసాం. కంపైల్ చేయడానికి కమాండ్ ఏంటి? జావాసి మన ప్రోగ్రామ్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్తో సహా ఇవ్వాలి. కంపైల్ చేసేటప్పుడు ఎక్స్టెన్షన్ మర్చిపోవద్దు. ప్రోగ్రామ్ నేమ్ ఇవ్వండి, ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వండి. మనం ఇలా కమాండ్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే జావా కంపైలర్ ఇన్వోక్ అవుతుంది. జావా కంపైలర్ మన సోర్స్ కోడ్ మొత్తాన్ని చెక్ చేస్తుంది, సింటాక్స్ ఎర్రర్స్ ఉన్నాయా లేదని. ఒకవేళ సింటాక్స్ ఎర్రర్స్ లేకపోతే మన ప్రోగ్రాంలో ఎన్ని క్లాసెస్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అనే క్లాస్ ఉందా, ఈ క్లాస్ మొత్తాన్ని బైట్ కోడ్లో కన్వర్ట్ చేసి ఫస్ట్ డాట్ క్లాస్ వెళ్ళి పెట్టేస్తుంది. ఇంకో క్లాస్ ఉంటే సెకండ్ అని, ఆ సెకండ్ అనే క్లాస్లో ఉన్న కోడ్ అంతా బైట్ కోడ్లో కన్వర్ట్ చేసి సెకండ్ డాట్ క్లాస్ వెళ్ళి పెట్టేస్తుంది. సో ఈ కంపైలర్ ఎన్ని డాట్ క్లాస్ ఫైల్స్ని జనరేట్ చేస్తుంది అంటే మన ప్రోగ్రాంలో మనం యూజర్ ఎన్ని క్లాసెస్ రాస్తే అన్ని డాట్ క్లాస్ ఫైల్స్ జనరేట్ అవుతాయి, క్లాస్ నేమ్స్తో క్రియేట్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు రన్ చేయాలంటే చూడండి, కావాలంటే ఫస్ట్ డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అయిందా లేదా, ఎన్ని గంటలకి 9:48కి, ఏ రోజు 31/1/2017. ఇస్ ఇట్ క్లియర్? థ్యాంక్ యూ. నా మనం రన్ చేయాల్సింది బైట్ కోడ్నా సోర్స్ కోడ్నా? బైట్ కోడ్ని. సో బైట్ కోడ్ ఈ ఫైల్లో ఉందా, ఈ డాట్ జావా ఫైల్లో ఉందా, డాట్ క్లాస్ ఫైల్లో ఉంది. ఇంకొక విషయం గుర్తుపెట్టుకో, రన్ చేసినప్పుడు జావా అని ఇచ్చి స్పేస్ ఇచ్చి ఫస్ట్ డాట్ క్లాస్ ఫైల్ ఇవ్వాలా, సెకండ్ డాట్ క్లాస్ ఫైల్ ఇవ్వాలా, థర్డ్ డాట్ క్లాస్ ఫైల్ ఇవ్వాలా, ఇవన్నీ క్లాసే అనుకుందాం. దీంట్లో ఏది ఇవ్వాలి అంటే మెయిన్ మెథడ్ ఏ క్లాస్లో ఉంటే ఆ క్లాస్లో ఇవ్వాలి. మెయిన్ మెథడ్ ఫస్ట్ డాట్ క్లాస్ ఫైల్ ఉందా లేదా? ఉంది, కాబట్టి కరెక్ట్గా ఇవ్వు. దట్స్ ఇట్. అవుట్. రన్ చేస్తున్నా, అదిగో. ఎప్పుడైతే ఇలా రన్ చేస్తాను జేవిఎం ఇన్వోక్ అయింది. జేవిఎం ఫస్ట్ అనే క్లాస్లో ఉన్న మెయిన్ మెథడ్ని కాల్ చేస్తుంది. మెయిన్ మెథడ్లో ఉన్న ఈ స్టేట్మెంట్ రన్ చేస్తుంది. అది ప్రింటర్ స్టేట్మెంట్ అనుకోండి మీరు. ప్రస్తుతానికి వెల్కమ్ టు జావా అని ఆ ప్రింటర్ స్టేట్మెంట్ ప్రింట్ చేస్తుంది. దట్స్ ఇట్. అయిపోయిందా? ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్కి వచ్చాను నిన్న, అవునా కదా? ఎక్స్ప్లెనేషన్లో ఫస్ట్ స్టేట్మెంట్ గురించి ఏం చెప్పాను? ఇది ఇంపోర్ట్ స్టేట్మెంట్. ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ దేనికని చెప్పాము? టు ఇంపోర్ట్ ఎ ప్యాకేజ్. ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ టు ఇంపోర్ట్ ప్యాకేజ్ అండ్ ఆల్సో స్టాటిక్ మెంబర్స్ ఆఫ్ ఎ క్లాస్. ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేయడానికి, క్లాస్లో ఉన్న స్టాటిక్ మెంబర్స్ని ఇంపోర్ట్ చేయడానికి, అంతేనా? జావా డాట్ లాంగ్ ప్యాకేజ్ గురించి మీకు తెలిసిన ఒక పాయింట్ చెప్పండి. ఇట్స్ ఎ డిఫాల్ట్ ప్యాకేజ్. Java lang package is a default package. So without importing that package, we can use the classes, interfaces, enums, annotations of that package in our program directly. Any doubt? Thank you. What are the classes we have in the Java lang package? ఏమైనా క్లాసెస్ మీకు తెలిసి ఉంటే చెప్పండి చాలు, అన్నీ అవసరంలా. Java lang package లో ఉన్న క్లాసెస్ కొన్ని చెప్పండి. స్ట్రింగ్ క్లాస్, సిస్టమ్ క్లాస్. అట్లీస్ట్ చెప్పావు, థ్యాంక్స్. అది కరెక్టేగా, అది చెప్తారనే క్వశ్చన్ అడిగాను, చెప్పావు. లేకపోతే మళ్ళీ తిట్లు పడేది. థ్యాంక్ యూ. చదువుతున్నావు కదా, అలాగే చదువు. ఓకే, ఇప్పుడు చెప్పండి ప్రీ డిఫైన్ క్లాస్. చూస్తా ఎంత బాగా చదువుతారు. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ చెప్పుకునేది ఏంటి? థ్యాంక్ యూ. ఓకేనండి, ఇంపోర్ట్ స్టేట్మెంట్ గురించి అర్థమైంది. ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఎందుకు అంటే ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేయడానికి లేదా స్టాటిక్ ఫీల్డ్స్ని, స్టాటిక్ మెథడ్స్ని ఇంపోర్ట్ చేయడానికి, ఒక క్లాస్లో ఉన్న స్టాటిక్ మెంబర్స్ని ఇంపోర్ట్ చేయడానికి. దాని స్టాటిక్ ఇంపోర్ట్ అంటే 1.5లో ఇంట్రొడ్యూస్ చేశారు, స్టార్టింగ్లో లేదు. నెక్స్ట్, జావాలో ఏది రాసినా క్లాస్లోనే రాయాలని ముందే చెప్పుకున్నాం. మెయిన్ మెథడ్ రాసినా ఎక్కడ రాయాలి? క్లాస్లోనే రాయాలి. వెరీ గుడ్. వై ద మెయిన్ మెథడ్ ఈస్ పబ్లిక్ ఇన్ జావా? జావాలో మెయిన్ మెథడ్ని పబ్లిక్ ఎందుకు డిక్లేర్ చేస్తారు? జేవిఎం కాల్ చేయగలగాలి అంటే మెయిన్ మెథడ్ పబ్లిక్ గానే డిక్లేర్ చేసి ఉండాలి. అంతేనా ఆన్సర్? నేను కూడా క్లియర్గా చెప్పాను. జేవిఎం అంటే ఏంటి? సాఫ్ట్వేరే కదా. సాఫ్ట్వేర్ అంటే ప్రోగ్రామ్సే కదా. ప్రోగ్రామ్ అంటే కలెక్షన్ ఆఫ్ క్లాసెసే కదా.
జేవిఎం అనేది ఒక ప్రోగ్రామ్ అనుకుంటే మనం రాసింది ఒక ప్రోగ్రామ్, మన ప్రోగ్రామ్ లో ఒక క్లాస్ లో ఉన్న మెథడ్ ని జేవిఎం అనే ఇంకో ప్రోగ్రామ్, అక్కడ మేబీ ఇంకో క్లాస్ ఉండొచ్చు, అక్కడ ఒక మెథడ్ ఉండొచ్చు, ఆ మెథడ్ కాల్ చేయాలంటే ఎలా ఉండాలి? ప్రైవేట్ అయితే కాల్ అయితే వేరే క్లాస్ లో కాల్ అయ్యే ఛాన్స్ లేదు, పబ్లిక్ అయి ఉండాలి. సో వీ హ్యావ్ టు డిక్లేర్ ద మెయిన్ మెథడ్ యాజ్ పబ్లిక్, దెన్ ఓన్లీ జేవిఎం క్యాన్ కాల్ ద మెయిన్ మెథడ్. అందుకే ఇప్పుడు రన్ అయింది. జేవిఎం మెయిన్ మెథడ్ కాల్ చేసింది కాబట్టి మెయిన్ మెథడ్ లో ఉన్న స్టేట్మెంట్ రన్ అయింది కాబట్టి అవుట్పుట్ వెల్కమ్ టు జావా అని వచ్చింది. థ్యాంక్ యూ. వై ద మెయిన్ మెథడ్ స్టాటిక్. ఇప్పుడు చెప్పుకోలేదు, ఇంతవరకు ఫాస్ట్ గా పరిగెత్తినా ఇప్పుడు మాత్రం స్లోగా చెప్పుకోలేదు. ఇది చెప్పలేదుగా. మెయిన్ మెథడ్ ని స్టాటిక్ గా డిక్లేర్ చేయాల్సిన అవసరం ఏంటి? రిపీట్ చేసినప్పుడు ఫాస్ట్ గానే ఉంటుంది, తొందరగా అయిపోవాలని అలా చెప్తాను. మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యి ఇంకా క్లియర్గా కావాలనుకుంటే అడగొచ్చు, ఆన్లైన్లో ఉండేవాళ్ళు కానీ ఆఫ్లైన్లో ఉండేవాళ్ళు కానీ ఎక్కడైనా. ఎక్కడ పాత్ సెట్టింగ్స్ ఇవన్నీ అయిపోయి ఇమేజ్ అన్నీ, అందుకే లోడ్ అవ్వడం చాలా స్లో అయిపోతుంది. ఇది కూడా చెప్పేసుకున్నాం కదా. ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తే జనరేట్ అయ్యేది బైట్ కోడ్. ఈ బైట్ కోడ్ మిషన్ కోడ్ లో కన్వర్ట్ చేయడానికి ఇవ్వాల్సిన కమాండ్ ఇది. జేవిఎం ఇన్వోక్ అయితే జేవిఎంలో ఇంటర్ప్రిటర్ ఇన్వోక్ అయితే ఆ ఇంటర్ప్రిటర్ లైన్ బై లైన్ ట్రాన్స్లేట్ చేస్తుంది విత్ ద సపోర్ట్ ఆఫ్ జస్ట్ ఇన్ టైం కంపైలర్ ఆల్సో. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా మనం, ఎక్స్ట్రా యాడ్ చేసిన ఇమేజ్. ఇది జేవిఎం అనుకుంటే నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలి నిన్నటిదే, అంటే గుర్తు చేయడం కోసం, మిమ్మల్ని టెస్ట్ చేయడం కోసం అయితే కాదు, గుర్తు చేయడం కోసం. ఇది మన ప్రోగ్రామ్, కానీ ఏ కోడ్లో ఉందనుకుందాం? బైట్ కోడ్లో ఉందనుకుందాం. అర్థమైంది కాబట్టి మన లాంగ్వేజ్లో రాసుకుందాం. ఇది బైట్ కోడ్. డాట్ క్లాస్ అని పెడితే సరిపోయేదేమో కదా, డాట్ జావా బదులు డాట్ క్లాస్ పెడితే కరెక్ట్గా సరిపోయేది. అప్పుడు ఇది బైట్ కోడ్ అంటే నమ్మేవాళ్ళు. రాసిన సోర్స్ కోడ్లో అయినా మనకు అర్థం అవడం కోసం. ఓకే, లెట్స్ ఇమాజిన్ దట్ అన్నాను కదా, పర్లేదులే అనుకోండి ఇది బైట్ కోడ్ అని. ఇప్పుడు ఈ బైట్ కోడ్ రన్ చేసేది ఎవరు? ఇందులో ఉన్న మెయిన్ మెథడ్ని కాల్ చేసేది ఎవరు? జేవిఎం కాల్ చేస్తుంది. జేవిఎం వేరే ప్యాకేజీలో ఉందనుకో, మన ప్రోగ్రామ్ ఒక ప్యాకేజీలో ఉందనుకో. మన ప్రోగ్రామ్లో ఒక క్లాస్ ఉంది, క్లాస్లో మెయిన్ మెథడ్ ఉంది. ఈ మెయిన్ మెథడ్ని కాల్ చేయాల్సింది ఎవరు? జేవిఎం. జేవిఎం మెయిన్ మెథడ్ని ఎలా కాల్ చేస్తుందంటే, జేవిఎంలో ఒక రన్ మెథడ్ ఉందనుకుందాం. ఆ రన్ మెథడ్లో చాలా స్టేట్మెంట్స్ ఉంటాయి, ఇప్పుడు మనకు అనవసరం అవి. కానీ ఏ స్టేట్మెంట్ చూద్దాం? మెయిన్ మెథడ్ ఇన్వొకేషన్ స్టేట్మెంట్ మాత్రం అబ్జర్వ్ చేద్దాం. జేవిఎం అంట ఎవరు? జేవిఎం అంట మెయిన్ మెథడ్ని ఎప్పుడు కాల్ చేసినా క్లాస్ నేమ్తో కాల్ చేస్తుంది తప్ప. ఓకే, అది ఫిక్స్ అయ్యారు. పోనీ నేను చెప్పాను కదా క్లాస్ నేమ్తో కాల్ చేస్తుంది అని. రన్ చేసినప్పుడు జావా అని ఏమి ఇస్తావు నువ్వు? క్లాస్ నేమే ఇస్తావు. అంటే ఇక్కడ ఫస్ట్ డాట్ మెయిన్ అని కాల్ చేస్తావు. ఓకేనా? ఈ పాయింట్ అర్థమైంది. జేవిఎం కాల్స్ ద మెయిన్ మెథడ్ బై యూజింగ్ క్లాస్ నేమ్ విచ్ వీ హ్యావ్ గివెన్. ఆ క్లాస్ నేమ్ ఎప్పుడు మనం ఇచ్చాం? అట్ ద టైమ్ ఆఫ్ గివింగ్ కమాండ్ టు రన్ ద ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ని రన్ చేయడానికి కమాండ్ ఇచ్చినప్పుడే మనం క్లాస్ నేమ్ ఇస్తాం. ఆ క్లాస్ నేమ్తో మెయిన్ మెథడ్ని కాల్ చేస్తుంది అని చెప్పా. అండ్ ఇట్ ఆల్సో సెండ్స్ ఏ స్ట్రింగ్ అరే టు ద మెయిన్ మెథడ్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్. మెయిన్ మెథడ్కి స్ట్రింగ్ అరేని పాస్ చేస్తున్నట్టు కూడా దాని గురించి తర్వాత మాట్లాడదు. నేను ఇప్పుడు హైలైట్ చేయాల్సిన పాయింట్ ఏమనుకుంటున్నానంటే, జేవిఎం మెయిన్ మెథడ్ని క్లాస్ నేమ్తో కాల్ చేస్తుందా కాదా? క్లాస్ నేమ్తో కాల్ చేస్తుందని చెప్పా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లారిటీ ఇస్తా. అక్కడ పబ్లిక్ గురించి కదా మాట్లాడాం, యాక్సెస్ మాడిఫైర్స్ గురించి కూడా డిస్కస్ చేయాలబ్బా, మర్చిపోయాను. సారీ. స్టాటిక్ గురించి తర్వాత మాట్లాడదాం. నాకు జనరల్గా ఇప్పుడే చెప్పేయడం అలవాటు. ఏంటి? వీటి గురించి చెప్పేయడం అలవాటు ముందే. వాటి గురించి మాట్లాడు. పబ్లిక్ అనేది ఏంటి? అక్కడ యాక్సెస్ స్పెసిఫైయర్ అంటారా లేదా మీరు? బట్ జావాలో యాక్సెస్ మాడిఫైయర్స్ అంటారు.
తర్వాత ఇది యాక్సెస్ మాడిఫైర్స్ చెప్పుకున్న తర్వాత మెయిన్ మెథడ్ని స్టాటిక్గా ఎందుకు డిక్లేర్ చేస్తాం మాట్లాడడం. ఇంకా పబ్లిక్ గురించి చెప్పలేదుగా. పబ్లిక్ గురించి అసలు విషయం చెప్పేసా ఏంటది, జేవేం కాల్ చేయగలగాలంటే పబ్లిక్గా డిక్లేర్ చేసుకుంటారు. అది క్లియర్. నెక్స్ట్ పబ్లిక్ అంటే ఏంటి, యాక్సెస్ మాడిఫైర్ అంటారు. వాట్ ఈస్ ఇట్? ఇట్ ఇస్ అన్ యాక్సెస్ మాడిఫైర్. చూడండి ఇక్కడ చెప్పుకుంటా, వై ద మెయిన్ మెథడ్ ఈస్ పబ్లిక్ అని క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడ ఇచ్చా. పబ్లిక్ ఈజ్ అన్ యాక్సెస్ మాడిఫైర్ విచ్ మేక్స్ ద మెయిన్ మెథడ్ అన్ప్రొటెక్టెడ్ అని అన్నా. అన్ప్రొటెక్ట్ చేయడం అంటే ప్రొటెక్ట్ చేయదు అని, హైడ్ చేయదు అని, అక్కడ ఎక్కడైనా సరే యాక్సెస్ అయ్యేటట్టు డిక్లేర్ చేసినట్టు అని, అంతేగా. నెక్స్ట్ పాయింట్ అయితే చెప్పాను ఎప్పటిలాగా, వీ హ్యావ్ టు డిక్లేర్ ద మెయిన్ మెథడ్ యాజ్ పబ్లిక్, దెన్ ఓన్లీ జేవీఎం కెన్ కాల్ ద మెయిన్. అది క్లియర్. సో యాక్సెస్ మాడిఫైర్ అంటే ఏంటి, ఎన్ని ఉన్నాయి జావాలో? ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ ఇది. కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇది, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్పేస్తున్నారు. ఇంటర్వ్యూలో మీకు యాక్సెస్ మాడిఫైర్స్ ఎన్ని జావాలో అంటే 3 అనే చెప్పాలి. మేబీ కాలేజ్లో చెప్తే 4 అని చెప్పి ఉండొచ్చు, బట్ యాక్చువల్లీ ఎన్ని చెప్పాలి, 3 అనే చెప్పాలి. నేను ఎలా కన్ఫర్మ్ చేసుకున్నా అంటే, ఆల్రెడీ మేము ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం, ఏది స్పెషల్ ట్రైనింగ్ అని ఒకటి పెట్టాం. మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసేవాళ్ళం, రియల్గా నిజంగానే కంపెనీకి రెజ్యూమే పెట్టేసి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు కావాలని, ఎక్స్పీరియన్స్ రావడం కోసం స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ పెట్టేస్తాం, ఎక్స్పీరియన్స్ తయారు చేస్తాం, సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తాం, నౌకరీ వాటిలో పడేస్తాం, ఆటోమేటిక్ కాల్స్ వస్తాయి, అంతే. ఎక్స్పీరియన్స్, ఏ ఎక్స్పీరియన్స్, ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్, లైవ్ ఎక్స్పీరియన్స్, వాళ్ళే కాల్ చేస్తారు. అలాంటప్పుడు నేను విన్న క్వశ్చన్ ఇది, వాట్ ఈస్ 3+ పెట్టినప్పుడు విన్న క్వశ్చన్ ఇది, వాట్ ఈస్ యాక్సెస్ మాడిఫైర్, హౌ మెనీ యాక్సెస్ మాడిఫైర్స్ దేర్ ఇన్. వాట్ ఈస్ యాక్సెస్ మాడిఫైర్ అంటే మనం చెప్పాల్సింది ఏంటి, ఈ జనరల్గా యాక్సెస్ స్పెసిఫైర్స్ అనే ఫిక్స్ అయ్యి ఉంటారు చాలామంది, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ ఇవన్నీ. ఆ C++లో టెర్మినాలజీ వేరు, C++ వేరు, జావా వేరు, టెర్మినాలజీ వర్డ్స్ మారుతాయి. ఇక్కడ యాక్సెస్ స్పెసిఫైర్స్ అని అసలు అననే అనరు, అంటే బ్లండర్లా చూస్తారు. తప్పేం సార్, ఏదైనా ఒకటే కదంటే మనం మామూలుగా మాట్లాడుకుంటే తప్పేం లేదు, కానీ జావా వాళ్ళు ఊరుకోరు. ఎందుకు ఇంకా యాక్సెస్ స్పెసిఫైర్స్ దగ్గర ఉన్నావు అంటే, ఇదేంటో నీకు తెలియదు అంటాడు, టెర్మినాలజీ మార్చాలి, మెథడే అనమంటాడు, ఫంక్షన్ అన్నీ కూడా అసలు అది టెర్మినాలజీ. ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం అంటాం కదా, అనేస్తూ ఉంటాం, కానీ జనరల్గా జావాలో మెసేజ్ అంటాం దాన్ని. అట్లా కొంత టెర్మినాలజీ మారుద్ది అంతే. ఓకే, సో యాక్సెస్ మాడిఫైర్స్ ఎన్ని ఉన్నాయి అంటే 4 కాదు, ఫిక్స్ అయిపో, 3 అంట. ఏంటవి, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. వీటి గురించి నేను మాట్లాడాలి, క్లియర్గా మాట్లాడాలి. ఇంకోటి చూడు క్వశ్చన్, యాక్సెస్ మాడిఫైర్స్ 3 అన్న, కొద్దిగా కిందికి మూవ్ చేస్తే there are 4 యాక్సెస్ కంట్రోల్ లెవెల్స్ ఉన్నాయన్న. ఏదో మార్చేసా, ఏంటది చూడు, ప్రైవేట్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేశా, ప్యాకేజ్ ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అండ్ పబ్లిక్. మీకు ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ఇక్కడ ఈ ఇమేజ్ కనిపిస్తుందో లేదో ముందు చెప్పండి నాకు. ఈ ఇమేజ్ యాక్సెస్ కంట్రోల్ లెవెల్స్ అని హెడ్డింగ్ పెట్టానే రెడ్ కలర్లో, ఈ ఇమేజ్ కనిపిస్తోందా ఆన్లైన్ వాళ్ళకి? అనీష్ స్ట్రింగ్, నేను మెసేజ్ చూడలేదు వీళ్ళు ఇస్తే. వెరీ గుడ్ అనీష్, థ్యాంక్ యూ. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ P1 అనే ప్యాకేజ్ ఉందనుకుందాం. ఏమనుకుందాం, P1 అనే ప్యాకేజ్ ఉందనుకుందాం. ఈ P1 ప్యాకేజీలో ఒక క్లాస్ రాసా, క్లాస్ని పబ్లిక్గా కూడా డిక్లేర్ చేశాను, అది పక్కన పెట్టలేదు. ఈ క్లాస్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేయి, 1 2 3 4 ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేశాను? P1 ప్యాకేజ్లో, ఏ ప్యాకేజ్లో, సపరేట్ ప్యాకేజ్ 1 అనే క్లాస్ని 1 క్లాస్లో 1 2 3 4 ఫీల్డ్స్ ఉన్నాయి. PRI అనే వేరియబుల్ని ప్రైవేట్గా డిక్లేర్ చేశారు, చూసారా?
డిఎఫ్ అనే వేరియబుల్ని అసలు ఏ యాక్సెస్ మాడిఫైర్ యూజ్ చేయకుండా డిక్లేర్ చేశారు. అలా డిక్లేర్ చేస్తే దాన్ని ప్యాకేజ్ ప్రైవేట్ అంటారు. అలా డిక్లేర్ చేస్తే దాన్ని ప్యాకేజ్ ప్రైవేట్ అంటారు. కొన్ని రోజుల క్రితం వరకు నేనే చెప్పేవాడిని యాక్సెస్ మాడిఫైర్స్ ఎన్ని అంటే 4 అని చెప్పేవాడిని. ఇవి మీరు అన్నట్టే యాక్సెస్ స్పెసిఫైర్ అనలేదు నువ్వు, అలాగే నేను చెప్పేవాడిని. యాక్సెస్ ఎన్నంట నేను ఇలా చెప్పేవాడిని, ప్రైవేట్ 2, ప్యాకేజ్ ప్రైవేట్ 3, ప్రొటెక్టెడ్ 4, పబ్లిక్ అని. ఆ ఇంటర్వ్యూ అయినప్పటి నుంచి వదిలేసాను ఇంకా దెబ్బకి. అర్థమైందా? 4 అని చెప్పించాను మా స్టూడెంట్స్కి. అప్పుడు నేను అలాగే చెప్పేవాడిని. ఎన్ని సంవత్సరాలు అయింటుంది? ఒక 3 years బిఫోర్ అయి ఉంటుంది. ఎందుకంటే బుక్స్ అలాగే ఉంది, నార్మల్ వీళ్ళు రాసిన బుక్స్ అలాగే ఉన్నాయి. కానీ ఎస్సీజేపీ బుక్ ఉంటుంది, ఎస్సీజేపీ అదే ఇప్పుడు ఓసీజేపీ, సారీ. ఒకప్పుడు సన్ సర్టిఫైడ్ కదా, ఇప్పుడు ఎస్సీజేపీ, ఇప్పుడు ఓసీజేపీ, ఆర్కిల్ సర్టిఫైడ్ ఇప్పుడు అయింది. అది ఆర్కిల్ కంపెనీ వాడు కొనేసుకున్నాడు కదా జావాని, అందుకే ఓసీజేపీ సర్టిఫికేషన్ అంటాం. ఓసీజేపీ కోసం బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్లో చూడండి 3 అనే ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామ్ పెట్టేది ఎవరు? ఆర్కిల్ కంపెనీ వాడు. ఆ బుక్ ఎవరి కోసం రాశారు? ఆ ఎగ్జామ్ రాసే వాళ్ళ కోసం. అక్కడ యాక్సెస్ మాడిఫైర్స్ అనగానే 4 రాసామంటే ఎగిరిపోద్ది మీ ఆన్సర్, అవుట్. అవునా? అందుకే వాళ్ళు కరెక్ట్గా ప్రిపేర్ చేస్తారు. ఆ బుక్లో ఎలా ఉంటాయి అలానే ఉంటుంది బయట కూడా. సో ఏమైనా డౌట్స్ వస్తే నేను ఏం చేస్తుంటాను, ఒకటి ఆర్కిల్ వెబ్సైట్కి వెళ్ళిపోతే అక్కడ చూసుకుంటా డౌట్స్ ఉంటే, లేదా ఇలా ఎస్సీజేపీ బుక్స్ ఓసీజేపీ బుక్స్ చదువుతూ ఉంటా. ఎందుకో చెప్పనా? ఇంకా వేరే బుక్స్ అంటే మనలాంటి వాళ్ళు ఎవడో ఒకటి రాసేస్తాడు, అవునా కదా? వాడు ఇష్టం వచ్చినట్టు రాసి ఉండొచ్చు, వాడి స్టైల్లో వాడు వెళ్ళిపోయి ఉండొచ్చు, అది రాంగ్ అయి ఉండొచ్చు. సో బెస్ట్ వే ఏంటంటే ఆర్కిల్ వెబ్సైట్కి వెళ్ళి డౌట్ వస్తే అక్కడ ఉంటుంది, ఆర్కిల్ గురించి ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఉంటుంది, ప్రతి కాన్సెప్ట్ గురించి ఉంటుంది. కొద్దిగా టెక్నాలజీ టఫ్ అనిపిస్తుంది, కొద్దిగా చదవాలని ట్రై చేయండి, అది అలవాటు అయిపోతుంది. లేదా ఇలా ఓసీజేపీ బుక్స్ నెట్లో నుంచి డౌన్లోడ్ చేసిన ఫ్రీగా దొరుకుతాయి, డౌన్లోడ్ చేసుకుని అది చదవండి. పర్ఫెక్ట్ అనమాట, ఎవరిని నమ్మాల్సిన అవసరం, నువ్వే ఇంకా పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయిపోవచ్చు. సో 4 కాస్త 3గా ఎందుకు మాట్లాడాం? 4 అని ఎందుకు చెప్పేవాడిని చెప్పనా? నిజంగా 4 ఉన్నాయి కంట్రోల్ లెవెల్స్. ప్రైవేట్ విత్ ఇన్ ద క్లాస్ అని అంటాం. ఒక్క క్లాస్లో ఉన్న వేరియబుల్ని కనుక నువ్వు ప్రైవేట్ అని డిక్లేర్ చేసావు అనుకో, ఇదిగో ఇలా. ఇప్పుడు 1 అనే క్లాస్ ఉందా, 1 అనే క్లాస్లో ఉన్న పిఆర్ఐ అనే వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేసా? ప్రైవేట్ అని. ఈ వేరియబుల్ స్కోప్ ఏంటి అంటే నువ్వేం చెప్తావు? 1 క్లాస్లో తప్ప ఇంకెక్కడైనా యాక్సెస్ అయిద్దా? అది వెరీ గుడ్, ఫస్ట్ స్కోప్ అయింది. రెండో స్కోప్ ఏంటంట? ప్యాకేజ్ ప్రైవేట్. ప్యాకేజ్ ప్రైవేట్ అంటే ఏంటో తెలుసా? ఏమి డిక్లేర్ చేయకపోతే ప్యాకేజ్ ప్రైవేట్, ఏమి డిక్లేర్ చేయకపోతే ప్యాకేజ్ ప్రైవేట్. ప్యాకేజ్ ప్రైవేట్ అంటే ఏంటో తెలుసా? విత్ ఇన్ ద ప్యాకేజ్ ఎక్కడైనా యాక్సెస్ అయింది. ఇప్పుడు P1 ప్యాకేజ్లో ఎన్ని క్లాసులు ఉన్నాయి? 1, 2. P1 ప్యాకేజ్లోనే 3, 1, 2, 3. 1 క్లాస్లోనూ డిఎఫ్ అనే వేరియబుల్ యాక్సెస్ అయ్యింది, 2 క్లాస్లో కూడా యాక్సెస్ చేయొచ్చు, 3 అనే క్లాస్లో కూడా యాక్సెస్ చేయొచ్చు. వేరే ప్యాకేజ్లో కుదరదు, ఇది వేరే ప్యాకేజ్. 4 అనే క్లాస్లో యాక్సెస్ చేయలేం, బికాస్ 4 ఈజ్ ద క్లాస్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద P2 ప్యాకేజ్. సో ఇప్పుడు అర్థమైంది, ప్రైవేట్ వేరియబుల్ స్కోప్ ఏంట్రా అంటే విత్ ఇన్ ద క్లాస్, ప్యాకేజ్ ప్రైవేట్ స్కోప్ ఏంట్రా అంటే విత్ ఇన్ ద ప్యాకేజ్, అండ్ ప్రొటెక్టెడ్ స్కోప్ ఏంటి? విత్ ఇన్ ద ప్యాకేజ్, ఎనీవేర్ విత్ ఇన్ ద ప్యాకేజ్, ఎనీవేర్ విత్ ఇన్ ద ప్యాకేజ్, అండ్ చైల్డ్ ఆర్ సబ్ చైల్డ్ క్లాస్ ఆఫ్ అదర్ ప్యాకేజ్, చైల్డ్ ఆర్ సబ్ చైల్డ్ క్లాస్ ఆఫ్ అదర్ ప్యాకేజ్. సేమ్ ప్యాకేజ్లో ఎక్కడైనా పక్క వేరే ప్యాకేజ్లో చైల్డ్ కావచ్చు, చైల్డ్కి చైల్డ్ కావచ్చు, యాక్సెస్ అయిపోతుంది. 4th వన్ ఏంటి? పబ్లిక్. దీని గురించి ఏం చెప్తాను చెప్పు? ఇన్ ఎనీ ప్యాకేజ్, ఎక్కడైనా. సింప్లీ దాన్ని కరెక్ట్గా ప్రోగ్రామటికల్గా చెప్పాలంటే ఇన్ ఎనీ ప్యాకేజ్ అనొచ్చు, అంటే ఎక్కడైనా అని. ఇలా 4 అని చెప్తాం కదా, అందుకే నేను ఇప్పుడు 4 అని చెప్పేవాడిని అప్పట్లో. కానీ ఇంటర్వ్యూ అయినప్పటి నుంచి అర్థమైంది, వాడు ఏమన్నాడు తెలుసా? 4th యాక్సెస్ మాడిఫైర్ పేరు కీవర్డ్ చెప్పు అన్నాడు. ప్రైవేట్ అనే కీవర్డ్ ఉంది, ప్రొటెక్టెడ్ అనే కీవర్డ్ ఉంది, పబ్లిక్ అనే కీవర్డ్ ఉంది, ప్యాకేజ్ ప్రైవేట్ అనే కీవర్డ్ లేదు. ప్యాకేజ్ అనే కీవర్డ్ వేరు, పర్పస్ వేరు, ప్రైవేట్ అనే పర్పస్ వేరు. అర్థమైంది? అక్కడ 2 కీవర్డ్స్ కలిపి మాట్లాడుతున్నా, ప్యాకేజ్ ప్రైవేట్ అని. లేకపోతే డిఫాల్ట్ అంటావా? పోనీ డిఫాల్ట్ అనే కీవర్డ్తో డిక్లేర్ చేసి చూద్దాం. ఈ వేరియబుల్ డిఫాల్ట్ అని డిక్లేర్ చేస్తే ఎర్రర్ వస్తుంది. స్విచ్ కేసులో యూజ్ చేయాలి, డిఫాల్ట్ కేసు అని ఒకటి ఉంటుంది. ఇక్కడ పడితే అక్కడ డిఫాల్ట్ యూజ్ చేయలేం. ప్యాకేజ్ ప్రైవేట్ అని యూజ్ చేయడానికి కుదరదు, ఎందుకంటే ప్యాకేజ్ రాయడానికి ప్యాకేజ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం, ప్యాకేజ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ప్యాకేజ్ P1 అన్నా అది కీవర్డే, ప్రైవేట్ అనేది కీవర్డే. అంటే దీని పర్పస్ కోసం వేరు, దీని పర్పస్ కోసం వేరు, డిఫాల్ట్ కూడా వేరే పర్పస్, దీనికంటూ కీవర్డే లేదు. అందుకే వాడు ఏమంటాడు? 3 కీవర్డ్స్ ఉన్నాయి, ఏంటివి? పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, లేదా ప్రైవేట్, ప్రొటెక్టెడ్, పబ్లిక్, ఏదో ఒకటి లేదు. అర్థమైంది కదా? అందుకే 3 అని చెప్తాం. కానీ కంట్రోల్ లెవెల్స్ అన్ని ఒక వేరియబుల్ అసలు డిక్లేర్ చేయట్లేదే. ఆ కంట్రోల్ లెవెల్స్ ఎన్రా అంటే వాడు అంటాడు 4 కంట్రోల్ లెవెల్స్ అండి అంటాడు. ఎందుకంటే ఏమీ డిక్లేర్ చేయకపోతే ఒక కంట్రోల్ లెవెల్, ప్రైవేట్ అని డిక్లేర్ చేస్తే సేమ్ క్లాస్, ప్రొటెక్టెడ్ అని డిక్లేర్ చేస్తే
within the package and child class of other packages and public and declare చేస్తే in any package. ప్యాకేజ్ ప్రైవేట్ అంటే అదే డిఫాల్ట్ అంటే ఏమి రాకపోతే విత్ ఇన్ ద ప్యాకేజ్. అర్థమైందా? సో అదే నేను ఇక్కడ రాసా, మన మెటీరియల్లో నోట్స్లో ఉండేది అదే. దేర్ ఆర్ 4 యాక్సెస్ కంట్రోల్ లెవెల్స్: ప్రైవేట్ కంట్రోల్ లెవెల్, ప్యాకేజ్ ప్రైవేట్ కంట్రోల్ లెవెల్, ప్రొటెక్టెడ్ కంట్రోల్ లెవెల్, పబ్లిక్ కంట్రోల్ లెవెల్. బట్ వీ హ్యావ్ ఓన్లీ 3 మోడిఫైర్స్, యాక్సెస్ మోడిఫైర్స్: పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. ప్రైవేట్ స్కోప్ ఏంటో చెప్పమ్మా ఇప్పుడు. ఎక్కడ రాయలేదా నేను అవి? షార్ట్కట్లో రాయలేదా? అయితే ఒక పని చేద్దాం, ఇలా రాద్దాం, కంట్రోల్ లెవెల్స్ దగ్గర రాసేద్దాం. ఓకే, సింపుల్గా రాద్దాం. ప్రైవేట్ అనగానే నీకు గుర్తు రావాల్సింది ఏంటి? విత్ ఇన్ ద క్లాస్, అంతే, షార్ట్ కట్ చాలు. విత్ ఇన్ ద క్లాస్. ఏమైపోయారు? కాలేజ్కి వెళ్ళిపోయారా? ఓకే. ప్యాకేజ్ ప్రైవేట్ పాపం టెన్షన్ పడుతున్నట్టున్నా, అది అయిపోతే పని అయిపోద్దని వెళ్ళిపోయినట్టున్నారు కాలేజ్కి. And within package and child or subchild classes of other package. Sorry. Public simply in any package. Underscore అవసరం అవసరంలా. ఓకే, ఈ 4 యాక్సెస్ మోడిఫైర్స్ గురించి ఒక్కసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, క్లియర్గా రాశాను మీకు అర్థం అవడం కోసం మాత్రమే. ప్యాకేజ్ P1 ఓకేనా? క్లాస్ 1 క్లాస్లో ప్రైవేట్గా డిక్లేర్ చేసిన వేరియబుల్, ప్యాకేజ్ ప్రైవేట్గా డిక్లేర్ చేసిన వేరియబుల్, ప్రొటెక్టెడ్గా డిక్లేర్ చేసిన వేరియబుల్, పబ్లిక్గా డిక్లేర్ చేసిన వేరియబుల్. ఓకేనా? అదే క్లాస్లో డిస్ప్లే మెథడ్ ఉంది, ఒక మెథడ్ ఉంది. డిస్ప్లే మెథడ్ అని కాదు, ఒక మెథడ్ ఉంది అనుకో. ఈ మెథడ్లో ప్రైవేట్ వేరియబుల్ యాక్సెస్ చేయొచ్చా? విత్ ఇన్ ద క్లాస్ యాక్సెస్ చేయొచ్చు, ఎస్ అని రాసి. అందుకని డిఫాల్ట్ వేరియబుల్ యాక్సెస్ చేయొచ్చా అంటే ప్యాకేజ్ ప్రైవేట్ని విత్ ఇన్ ద ప్యాకేజ్ ఎక్కడైనా కదా, అంటే సేమ్ క్లాస్లో కూడా యాక్సెస్ అయ్యింది కదా, ఎస్. ప్రొటెక్టెడ్ స్కోప్ ఏంటి? విత్ ఇన్ ద ప్యాకేజ్ ఎక్కడైనా. వేరే ప్యాకేజ్లోకి వచ్చేసరికి చైల్డ్ ఆర్ సబ్ చైల్డ్. నేను ఇప్పుడు సేమ్ క్లాస్లో ఉన్నా, యాక్సెస్ అయిద్దా? అయిద్ది. పబ్లిక్ స్కోప్ ఏంటి? ఇన్ ఎనీ ప్యాకేజ్. సేమ్ క్లాస్లో యాక్సెస్ అయిద్దా? మరి యాక్సెస్ అయిద్ది. ఇప్పుడు వన్ క్లాస్కి చూడండి, క్లాస్ 2 ఎక్స్టెండ్స్ 1. అర్థమైందా? ఏంటది కాన్సెప్ట్? ఏంటి దాన్ని ఏమంటాం? ఇన్హెరిటెన్స్. అదే సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనుకో. ఇన్హెరిటెన్సా కాదా? ఎస్. 1 అనేది బేస్ క్లాస్, 2 అనేది చైల్డ్ క్లాస్. 1 క్లాస్లో ఉన్న నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు 1 క్లాస్లో ఉన్న ఏ ఫీల్డ్స్, ఈ 4 వేరియబుల్స్లో, మెథడ్స్ పక్కన పెట్టండి, తర్వాత మాట్లాడుకుందాం. ఈ 4 ఫీల్డ్స్లో ఏ ఫీల్డ్స్ ఇన్హెరిట్ అయితే చెప్పగలరా 2 క్లాస్లోకి? ప్రైవేట్ వేరియబుల్ ఇన్హెరిట్ అయిద్దా లేదో క్వశ్చన్ మాట్లాడే ముందు ప్రైవేట్ స్కోప్ ఏంటో చెప్పండి చాలు నాకు. విత్ ఇన్ ద క్లాస్. ఇది విత్ ఇన్ ద క్లాసా వేరే క్లాసా? వేరే క్లాస్. ఇన్హెరిట్ అయిద్దా? అవదు, ఛాన్సే లేదు. ఒక్కసారి ప్రైవేట్ అని ఒక స్కోప్ చెప్పిన తర్వాత దాన్ని మార్చడానికి మీకు ఛాన్స్ లేదు. సార్ పేరెంటే కదా సార్, వాళ్ళ డాడీయే కదా, యాక్సెస్ చేస్తే ఏమైందంటే వాళ్ళ డాడీనే, తనకి ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఈయనకి ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈయన ప్రైవేట్ ప్రాపర్టీ ఆయన యాక్సెస్ చేయకూడదు, కేసు వేయచ్చు. అవునా? ఎర్రర్. సో అలానే సో ఇన్హెరిట్ అయిద్దా? ప్రైవేట్ వేరియబుల్ ఇన్హెరిట్ అయిద్దా అంటే ఇన్హెరిట్ కాదు. రెండోది ఏంటి? ప్యాకేజ్ ప్రైవేట్ స్కోప్ మనకు తెలుసు, విత్ ఇన్ ద ప్యాకేజ్ ఎక్కడైనా. నేను ఇప్పుడు విత్ ఇన్ ద ప్యాకేజ్ ఉన్నానా లేదా? అయితే ఇన్హెరిట్ అయ్యే ఉంటుంది 2 క్లాస్లో. అందుకే ఇదిగో DEF అని కామెంట్స్లో రాసి ఇన్హెరిట్ అయినట్టు. ఊరికి అర్థం చేసుకోండి, ఇన్హెరిట్ అయింది అనుకోండి. ప్రొటెక్టెడ్ వేరియబుల్ ఇన్హెరిట్ అయిద్దా? ప్రొటెక్టెడ్ ఎందుకు ఇన్హెరిట్ అవ్వదు? విత్ ఇన్ ద ప్యాకేజ్ ఎక్కడైనా, వేరే ప్యాకేజ్లో చైల్డ్ క్లాస్ కానీ సబ్ చైల్డ్ క్లాస్ కానీ ఇన్హెరిట్ అయ్యి ఉంటుంది. పబ్లిక్ ఇన్హెరిట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు 2 అనే క్లాస్లోకి 1 క్లాస్లో ఉన్న ఏ మెంబర్స్ ఇన్హెరిట్ అయ్యాయి అంటే ప్రైవేట్,
ప్రొటెక్టెడ్ పబ్లిక్. ఓహో డిస్ప్లే కూడా రాసానా, అయితే చెప్తా. డిస్ప్లే మెథడ్ పబ్లిక్గా కాదు, దీని స్కోప్ ఏంటి చెప్పండి అయితే. ఎక్కడైనా యాక్సెస్ అయింది, వెరీ గుడ్. డిస్ప్లే మెథడ్ ఏ ప్యాకేజ్లో అయినా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అంటున్నా ఈ డిస్ప్లే మెథడ్ కూడా ఇన్హెరిట్ అయ్యి ఉంటుందా అవ్వదా 2 క్లాస్లో? అయింది కదా, థ్యాంక్ యూ. ఈ 2 అనే క్లాస్లో నేను మళ్ళీ డిస్ప్లే మెథడ్ రాసానా లేదా? అర్థమైనా గుర్తున్నా గుర్తుండకపోయినా ఒక పాయింట్ చెప్తా వినండి. బేస్ క్లాస్ నుంచి ఒక మెథడ్ ఇన్హెరిట్ అయింది, కానీ ఆ మెథడ్ కాకుండా అలాంటిది మళ్ళీ నేను రాసానా లేదా? దాన్ని ఏమంటారు? మెథడ్ ఓవర్ రైడింగ్ అంటారు. ఓవర్లోడింగ్ కాదు, ఓవర్ రైడింగ్. మెథడ్ ఓవర్ రైడింగ్. మెథడ్ ఓవర్లోడింగ్ గురించి నేను చెప్పలేదా మీకు? ఆన్లైన్ ఎప్పుడు ఆఫ్లైన్లోనే తిట్టేస్తున్నాను, సారీ. ఆన్లైన్లో అడుగుతాను ఈసారి. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి చెప్పండి చూద్దాం. ఎవరు చూస్తారు, ఎవరు చెప్తారు? అనీష్, దివ్య, లీలా, వెంకటేష్ అండ్ శివ. శివ నువ్వు చెప్తావని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వాట్ ఈజ్ మెథడ్ ఓవర్లోడింగ్? ఆఫ్లైన్ వాళ్ళు కూడా చెప్పొచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పొచ్చు. ఏ ఊర్లో రాస్తాం? మీ ఇంట్లోనా, మా ఇంట్లోనా, మీ ఊర్లోనా, మా ఊర్లోనా, యూఎస్ఏలోనా, ఇక్కడ ఎక్కడ రాస్తాం? అది చెప్పాలి, అర్థమైందా? అది కూడా చెప్పాలి. పోనీ ఇప్పుడు ఓకేనా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇక్కడ ఒక అమ్మాయి చెప్పేసింది, పూజిత ఈ అమ్మాయి పేరు. అనీష్ కూడా చెప్పేశాడు, థ్యాంక్ యూ. అనీష్ అన్నయ్య చెప్పేశాడు, అయితే ఓకే, థ్యాంక్ యూ. ఫోన్లు ఇద్దరు చెప్పారు కాబట్టి నేనేం మాట్లాడకుండా అయిపోయింది, ఒక పని అయిపోయింది. ఇప్పుడు అర్థమైందా? సేమ్ క్లాస్లో సేమ్ నేమ్తో మోర్ దాన్ మెథడ్ రాయి విత్ డిఫరెంట్ సిగ్నేచర్ అంటాం. విత్ డిఫరెంట్, ఆ వర్డ్ వాడండి, పడనివ్వండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. చదువుతున్నాం అనమాట, అయితే ఒప్పుకున్నా. సో దాన్ని మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం. మరి బేస్ క్లాస్లో ఉన్న మెథడ్ని చేల్ క్లాస్లో ఇన్హెరిట్ చేసామా లేదా? ఇన్హెరిట్ అయింది. ఇన్హెరిట్ అయినా మళ్ళీ రాసావా లేదా చేల్ క్లాస్లో కొత్తగా? దీన్ని ఓవర్ రైడింగ్ అంటాం. ఏమైతే తెలుసా, ఈ 2 అనే క్లాస్లో ఇన్హెరిట్ అయిన డిస్ప్లే మెథడ్ని ఇక్కడ మనం రాసిన డిస్ప్లే మెథడ్ ఓవర్లాప్ చేస్తుంది, ఓవర్ రైడ్ చేస్తుంది. ఇంకా 2 అనే క్లాస్లో మనం రాసిన కొత్త డిస్ప్లే మెథడ్ ఉంటుంది తప్ప పైనుంచి ఇన్హెరిట్ అయింది ఉండదన్నమాట. దాన్ని ఓవర్ రైడింగ్ అంటాం. బండ గురించి చెప్పనా? బేస్ క్లాస్లో ఉన్న మెథడ్ని యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ చేల్ క్లాస్లో రాస్తే దాన్నే ఓవర్ రైడింగ్ అంటాం. ఫిక్స్ అయిపో. బేస్ క్లాస్లో ఉన్న మెథడ్ని చేల్ క్లాస్లో మళ్ళీ రాస్తే, రాసానా లేదా? ఇప్పుడు ఏం చేశాను నేను? మెథడ్ని ఓవర్ రైడ్ చేశాను, మెథడ్ని. దట్స్ ఇట్, వెరీ గుడ్, సూపర్. ఊరికి ఆ టెర్మినాలజీ కోసం చెప్పాను తప్ప ఇప్పుడు మెథడ్ ఓవర్ రైడింగ్ మీద పెద్ద కాన్సెప్ట్ అని చెప్పాను, అది పక్కన వదిలేద్దాం, తర్వాత ప్రోగ్రామ్లోకి వెళ్ళాక చూసుకుందాం. ఇప్పుడు చెప్పండి, ఈ డిస్ప్లే మెథడ్లో ఏది చైల్డ్ క్లాస్లో డిస్ప్లే మెథడ్లో ప్రైవేట్ వేరియబుల్ని నేను యూజ్ చేయగలనా? అసలు ఇన్హెరిట్ అవ్వాలా, ఎలా యూజ్ చేస్తావు? ఎర్రర్, నో. అవునా కాదు? మామూలుగా మాట్లాడదాం, ప్రైవేట్ స్కోప్ ఏంటంటే విత్ ద క్లాస్, ఇది వేరే క్లాస్ కదా, అలా అయినా సరే ఇన్హెరిట్ కాదు. అలా మీరు అనుకున్నా పర్లా, ఇన్హెరిట్ కాదు. డిఎఫ్ డిఫాల్ట్ ఇన్హెరిట్ అయిందా లేదా 2 అనే క్లాస్లోకి? ఇన్హెరిట్ అయింది, సేమ్ ప్యాకేజ్లో ఎక్కడైనా కదా, అంటే ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు. ప్రొటెక్టెడ్ విత్ ద ప్యాకేజ్ అండ్ చైల్డ్ క్లాస్ ఆఫ్ అదర్ ప్యాకేజ్ యాక్సెస్ చేయొచ్చు. పబ్లిక్ ఇన్ ఎనీ ప్యాకేజ్ యాక్సెస్ అయ్యింది. సో P1 ప్యాకేజ్లో 1 క్లాస్లో 4 యాక్సెస్ అయ్యాయి. 2 అనే క్లాస్ చైల్డ్ క్లాస్లో వచ్చేసరికి 3 మాత్రం యాక్సెస్ అవుతున్నాయి. ఇంకో క్లాస్ తీసుకున్నాను అండి P1 ప్యాకేజ్లో, కనిపిస్తుంది అక్కడ పబ్లిక్ క్లాస్ 3, క్లాస్ నేమ్ ఈస్ 3. 2 అనే క్లాస్కి 1 అనే క్లాస్కి ఏమైనా రిలేషన్ ఉందా? 2 క్లాస్కి 1 క్లాస్కి రిలేషనే ఉందా? తండ్రి కొడుకుల సంబంధం ఉందా లేదా? పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఉందా లేదా? ఉంది. 3 అనే క్లాస్కి 1 అనే క్లాస్కి ఏదైనా రిలేషన్ ఉందా? లేదు. ఏ రిలేషన్ లేనప్పుడు డైరెక్ట్గా యూజ్ చేయడం కుదరదు, ఒక క్లాస్లో ఇంకో క్లాస్లో యూజ్ చేయడం కుదరదు. కరెక్ట్గా అబ్జర్వ్ చేయ 2 అనే క్లాస్లో చూడు, డైరెక్ట్గా యాక్సెస్ చేసా. పిఆర్ఐ, డిఈఎఫ్, పిఆర్ఓ, పియుబి అని డైరెక్ట్గా యాక్సెస్ చేస్తున్నా. ఎందుకంటే ఇన్హెరిట్ అయ్యాయి కాబట్టి, రిలేషన్ ఉంది కాబట్టి, ఇన్హెరిట్ అయినంత వరకు యాక్సెస్ చేస్తే ఇన్హెరిట్ అవ్వనని ఎర్రర్స్ వస్తాయి. పక్కన పెడితే డైరెక్ట్గా యూజ్ చేస్తున్నామా లేదా? డిఈఎఫ్ని, పిఆర్ఓని, పియుబిని యూజ్ చేయొచ్చు డైరెక్ట్గా అనేది మైండ్లో పెట్టుకోండి. అదే రిలేషన్ లేదనుకో, బేస్ చైల్డ్ రిలేషన్ లేదనుకో, ఒక క్లాస్లో మెంబర్స్ ఇంకో క్లాస్లో యాక్సెస్ చేయాలంటే
ఒకటి క్లాస్ నేమ్తో అయినా కాల్ చేయాలి, రెండు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అయినా కాల్ చేయాలి. చెప్తా. మరి 3 అనే క్లాస్లో 1 క్లాస్లో ఉన్న పిఆర్ఐ, డిఎఫ్, పిఆర్ఓ, పియుబి అని 4 వేరియబుల్స్ని యాక్సెస్ చేయాలనుకుంటుంది. అయితే ప్రస్తుతానికి మీరు చేయాల్సింది ఈ 4 వేరియబుల్స్ పిఆర్ఐ, డిఎఫ్, పిఆర్ఓ, పియుబి 1 అనే క్లాస్లోనే 4 వేరియబుల్స్ స్టాటిక్కా కాదా? కాదు కదా. 1 అనే క్లాస్లో ఉన్న ఆ 4 ఫీల్డ్స్ స్టాటిక్కా కాదా? పేరెంట్ చైల్డ్ దివ్య, ప్రైవేట్ వేరియబుల్ కానీ డిఫాల్ట్ వేరియబుల్ కానీ ప్రొటెక్టెడ్ వేరియబుల్ కానీ పబ్లిక్ వేరియబుల్ కానీ స్టాటిక్గా మనం డిక్లేర్ చేయాలా అంటే నాన్ స్టాటిక్ ఫీల్డ్స్ ఇవి. ఒక క్లాస్లో ఉన్న నాన్ స్టాటిక్ ఫీల్డ్స్ని అంటే ఇన్స్టాన్స్ ఫీల్డ్స్ని వేరే క్లాస్లో కాల్ చేయాలంటే పేరెంట్ చైల్డ్ రిలేషన్ లేకపోతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే కాల్ చేయాలి. నేను అర్థమైందా? ఒక క్లాస్లో ఉన్న ఇన్స్టాన్స్ లేదా నువ్వు అనుకున్నట్టు నాన్ స్టాటిక్ ఫీల్డ్స్ కానీ మెథడ్స్ కానీ ఒక క్లాస్లో ఉన్న నాన్ స్టాటిక్ బ్రాకెట్లో ఇన్స్టాన్స్ ఫీల్డ్స్ ఆర్ ఇన్స్టాన్స్ మెథడ్స్ ని వేరే క్లాస్లో యాక్సెస్ చేయాలంటే ఏ రిలేషన్ లేనప్పుడు, బేస్ చైల్డ్ రిలేషన్ లేనప్పుడు ఏం చేయాలంట? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేయాలి. దీన్ని రివర్స్లో చెప్దాం. మరి క్లాస్ ఉంది, క్లాస్లో స్టాటిక్ ఫీల్డ్స్ ఉన్నాయి. వేరే క్లాస్లో కాల్ చేయాలంటే పేరెంట్ చైల్డ్ రిలేషన్ లేకుండానే ఎలా కాల్ చేస్తామంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండానే కాల్ చేయొచ్చానంట క్లాస్ నేమ్తో. ఎలా? క్లాస్ నేమ్తో అంటే ఒక క్లాస్లో ఉన్న ఫీల్డ్స్ని వేరే క్లాస్లో కాల్ చేసేది 2 వేస్లో. ఆ ఫీల్డ్ స్టాటిక్ అయితే క్లాస్ నేమ్తో, స్టాటిక్ కాకపోతే ఆబ్జెక్ట్ యూజ్ చేసి. అంతే. ఇప్పుడు చెప్పండి, ఈ 4 ఫీల్డ్స్ స్టాటిక్ కాదు కాబట్టి, ఇన్స్టాన్స్ ఫీల్డ్స్ కాబట్టి వాటిని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే కాల్ చేయాలి. అందుకే ఓన్ ఈక్వల్ టు new1 అని ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాం. own.pri. ఇప్పుడు చెప్పండి, ప్రైవేట్ వేరియబుల్ యాక్సెస్ అయితే అవదా? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేయడానికి ట్రై చేస్తున్నా, అవ్వదు. ఎందుకని? విత్ ఇన్ ద క్లాస్ అని ఫిక్స్ అయిపోయాం. నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాదు, ఏమైనా జిమ్నాస్టిక్స్ వచ్చి డిఫరెంట్ ఏమంటారు దాన్ని మా ఊర్లో, పిల్లి మొగ్గలు వేయడం కావచ్చు, ఇంకేదైనా చెయ్యి, నీ వల్ల కాదు యాక్సెస్ చేయడం. ప్రైవేట్ పబ్లిక్ కాదు. థ్యాంక్ యూ. డిఫాల్ట్ స్కోప్ అంటే చెప్పు. విత్ ద ప్యాకేజ్, నేను విత్ ద ప్యాకేజ్ ఉన్నానా లేదా? ఉన్నా, యాక్సెస్ అయింది. own.pro ప్రొటెక్టెడ్ విత్ ద ప్యాకేజ్, ఎక్కడైనా వేరే ప్యాకేజ్లో చైల్డ్ క్లాస్లో కూడా అయితే యాక్సెస్ అయింది. పబ్లిక్ ఇన్ ఎనీ ప్యాకేజ్ యాక్సెస్ అయింది. క్లియర్? డౌట్స్ ఉన్నాయా? థ్యాంక్ యూ. ప్యాకేజ్ 2 చూడండి. ప్యాకేజ్ P2 అంటే వేరే ప్యాకేజ్ అన్న సంగతి అర్థమైందా? థ్యాంక్ యూ. వేరే ప్యాకేజ్లో 4 అనే క్లాస్ తీసుకున్నాను, క్లాస్ 4. ఇప్పుడు 4 అనే క్లాస్ ఏ ప్యాకేజ్లో ఉందమ్మా? P2 అనే ప్యాకేజ్లో. ఏ ప్యాకేజ్లో ఉంది? P2 అనే ప్యాకేజ్లో. ఈ P2 అనే ప్యాకేజ్లో ఉన్న 4 అనే క్లాస్ extends P1.1. What it means? It is inheriting the 1 class of P1 package. అంతే, 1 class of P1 package. P1 package లో ఉన్న 1 అనే క్లాస్ ని P2 ప్యాకేజ్ లో ఉన్న 4 అనే క్లాస్ ఇన్హెరిట్ చేస్తుంది. సో 4 is the child class of 1 class. అంతేనా కాదు? డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు చెప్పండి, 1 అనే క్లాస్లో ఉన్న ఈ 4 ఫీల్డ్స్ ఈ మెథడ్లో ఏమేమి ఇన్హెరిట్ అవుతాయి చెప్పండి. ప్రొటెక్టెడ్, సారీ ప్రైవేట్ గురించి మాట్లాడు. విత్ ఇన్ ద క్లాస్ అంట, కుదరదు, ఇన్హెరిట్ కాదు. పేరెంట్ చైల్డ్ రిలేషన్ కాబట్టి ఇన్హెరిట్ అయింది, దాని గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ అండి ప్యాకేజ్ ప్రైవేట్ అంటే డిఎఫ్ అంటే డిఫాల్ట్ కదా, డిఫాల్ట్ మీన్స్ ప్యాకేజ్ ప్రైవేట్ కదా. ప్యాకేజ్ ప్రైవేట్ అంటే విత్ ఇన్ ద ప్యాకేజ్, ఇది వేరే ప్యాకేజ్ కదా, ఇన్హెరిట్ కాదు. నెక్స్ట్ ప్రొటెక్టెడ్ స్కోప్ ఏంటి? విత్ ఇన్ ద ప్యాకేజ్, ఎక్కడైనా
వేరే ప్యాకేజ్లో దీనికి చైల్డ్ అయి ఉండాలి. దేనికి చైల్డ్ అయి ఉండాలి? ఈ ప్రొడక్ట్ వేరియబుల్ ఏ క్లాస్లో ఉందన్నాయి? 1 క్లాస్కి చైల్డ్ అయి ఉండాలి. ఎవరు చైల్డ్ అయినా ఇచ్చేయడానికి కుదరదు. నా వస్తుంది, ఎవరి పిల్లలు పడితే వాళ్ళ పిల్లలకి ఎందుకు ఇస్తాం? మేము ఇవ్వం. ఉంటుందా లేదా? సో అలాగా వేరే చైల్డ్కి ఇవ్వలేము. ఈ ఫీల్డ్ ఏ క్లాస్లో ఉంది ఆ క్లాస్కి చైల్డ్ యాక్సెస్ చేయగలం. సో 1కి చైల్డ్ అయినా 4, దట్స్ ఇట్. అయితే ఇన్హెరిట్ అయిద్దండి. నెక్స్ట్ పబ్లిక్ ఇన్హెరిట్ అయిద్దా అవుదా? అయింది. ఇప్పుడు డిస్ప్లే మెథడ్ ఇన్హెరిట్ అయిద్దా అవుదా? అయింది. అక్కడ రాయలేదు కానీ ఇన్హెరిట్ అయింది. మళ్ళీ నేను రాస్తానంటే మీనింగ్ ఏంటి? డిస్ప్లే మెథడ్ మళ్ళీ రాస్తానంటే ఓవర్ రైట్ చేసా. వెరీ గుడ్, సూపర్. సో డిస్ప్లే మెథడ్ ఓవర్ రైట్ చేసా. ఇప్పుడు చెప్పండి, ప్రైవేట్ వేరియబుల్ యాక్సెస్ చేయొచ్చా? నో. డిఫాల్ట్ వేరియబుల్ యాక్సెస్ చేయొచ్చా? నో. ప్రొటెక్టెడ్ యాక్సెస్ చేయొచ్చు, పబ్లిక్ యాక్సెస్ చేయొచ్చు. అయిపోయినట్టేనా? క్లాస్ 5 ఎక్స్టెండ్స్ 4. క్లాస్ 5 ఎక్స్టెండ్స్ 4. 4 అనేది 1కి చైల్డ్. అంటే వీళ్ళ అబ్బాయి 4, 4 వాళ్ళ అబ్బాయి ఎవరు? 5. అంటే 5 అనేది ఏంటిది? మనవడు అనమాట. 1 క్లాస్కి రిలేషన్ ఉందా లేదా చెప్పు. చైల్డ్ అయినా యాక్సెస్ చేయొచ్చు ఇందాకలే చెప్పాను, గుర్తుందా? ఏది? ప్రొటెక్టెడ్ ఫీల్డ్స్ గురించి. ప్రొటెక్టెడ్ అంటే విత్ ఇన్ ద ప్యాకేజ్, ఎనీవేర్ విత్ ఇన్ ద ప్యాకేజ్, అండ్ చైల్డ్ ఆర్ సబ్ చైల్డ్ క్లాసెస్ ఆఫ్ అనదర్ ప్యాకేజ్. ఇప్పుడు చెప్పైతే 4కి చైల్డ్. అసలు ఈ 4 క్లాస్లో ఎన్ని ఉన్నాయి? 2 ఫీల్డ్స్ ఉన్నాయి. ఎక్స్ట్రా డిస్ప్లే మెథడ్ కూడా రాసావు. ఇప్పుడు నేను అడుగుతున్నా, పిఆర్ఓ పియూబి అనే వేరియబుల్స్లో ఏమి ఇన్హెరిట్ అవుతాయి ఇక్కడికి? పోన్లే డైరెక్ట్గా నేను క్వశ్చన్ అడుగుతా, ఇక్కడ కాదులే కానీ ఇక్కడ చూసి అడుగుతా. అబ్బా, ఈ 1కి చైల్డ్లేగా ఒక రకంగా 5, చైల్డ్ కూడా చైల్డ్ లెక్కనే జావాలో. ప్రైవేట్ వేరియబుల్ స్కోప్ ఏంటి? ఇక్కడికి ఇన్హెరిట్ అయిద్దా? కాదు. డిఫాల్ట్ విత్ ఇన్ ద ప్యాకేజ్ ఇక్కడికి ఇన్హెరిట్ అయిద్దా? కాదు. ప్రొటెక్టెడ్ ఎక్కడికి ఇన్హెరిట్ అయిద్దా? అయిద్ది. చైల్డ్ ఆర్ సబ్ చైల్డ్ ఆర్ సబ్ చైల్డ్ ఆర్ సబ్ చైల్డ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ పియూబి, పబ్లిక్ ఎక్కడైనా ఇన్హెరిట్ అయింది. ఇప్పుడు చూడు, డిస్ప్లే మెథడ్ మళ్ళీ రాస్తున్నా. 4 క్లాస్లో ఉన్న డిస్ప్లే మెథడ్ ఇన్హెరిట్ అయి ఉంటుంది 5లోకి. అంటే నేను మళ్ళీ ఓవర్ రైట్ చేస్తున్నట్టేగా. ఓవర్ రైట్ ఒప్పుకుంటారా? ఏ క్లాస్ ఏ మెథడ్ని? 4 క్లాస్లో ఉన్న మెథడ్ డిస్ప్లే మెథడ్ ఇన్హెరిట్ అయింది 5లోకి. 5లో మళ్ళీ నేను డిస్ప్లే మెథడ్ రాస్తున్నట్టు ఓవర్ రైట్ చేసినట్టు. నో ఎస్ అది ఓకేనా? ప్రైవేట్ నో, డిఫాల్ట్ నో, ప్రొటెక్టెడ్ ఎస్, పబ్లిక్ ఎస్. చివరికి మాయాద్వీపం చూసారా? చివరి ఘట్టానికి చేరుకున్న పిల్లమరి రాజు. చూడండి కావాలంటే లాస్ట్ క్లాస్ ప్యాకేజ్ P2లో 6th అనే క్లాస్ ఉంది. టోటలీ డిఫరెంట్ క్లాస్. ఈ 6th అనే క్లాస్కి పక్క స్ట్రీట్లో ఉన్నాడే, అదే పక్క ప్యాక్లో, అదే పక్క ప్యాకేజ్లో, వేరే ప్యాకేజ్లో, ఆ ప్యాకేజ్లో ఉన్న 1 అనే క్లాస్కి ఏదైనా రిలేషన్ ఉందా? ఏ రిలేషన్ లేదు. ఇప్పుడు చెప్పు, ఆ 1 క్లాస్లో ఉన్న ఫీల్డ్స్ని ఇక్కడ అదర్ ప్యాకేజ్ ఉన్న 6th క్లాస్లో యాక్సెస్ చేయడానికి ట్రై చేయాలంటే ఆ ఫీల్డ్స్ అన్నీ స్టాటికా కాదా? కాదు. అంటే ఇన్స్టాన్స్ ఫీల్డ్స్ని కాల్ చేయాలంటే ఏం చేయాలని చెప్పాను? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేయాలి. మరి అదేగా చేస్తుంది ఇక్కడ. p1.1 o1 ఈక్వల్ న్యూ p1.1. అంతేనా? వెరీ గుడ్. సో ఐ హావ్ క్రియేటెడ్ ఆబ్జెక్ట్ ఫర్ 1 క్లాస్. మళ్ళీ ఓవర్ రైట్ చేసిన. ఓవర్ రైడ్ ఏముంది నా మొహం? సారీ, ఓవర్ రైడ్ ఎక్కడ చేస్తున్నా? వేరే క్లాస్ కదా. బేస్ చైల్డ్ ఉంటే ఓవర్ రైడ్ గురించి మాట్లాడాలి, లేదంటే దీంట్లో ఒక డిస్ప్లే మెథడ్ రాసిన అంటాం తప్ప ఇంకేం లేదు. సో డిస్ప్లే మెథడ్ రాసా 6th క్లాస్లో, ఓకేనా? దీంట్లో o1.pri అన్న, నో. o1.df అన్న విత్ ఇన్ ప్యాకేజ్, ఇది వేరే ప్యాకేజ్ కదా, కుదరదు. o1.pro అన్న వేరే ప్యాకేజ్లో చైల్డ్ కానీ సబ్ చైల్డ్ అయినా కుదిరిద్ది. 6th కి 1కి ఏదైనా రిలేషన్ ఉందా? లేదు. సో యాక్సెస్ చేయలేం. పియూబి పబ్లిక్ ఎనీ ప్యాకేజ్ ఎక్కడైనా, అందుకే యాక్సెస్ చేయాలి. ఇప్పటికైనా క్లారిటీ వచ్చిందా? 100% క్లియర్గా వచ్చేసి ఉండాలి. 4 యాక్సెస్ కంట్రోల్ లెవెల్స్ ఉన్నాయి. ఏంటవి? ప్రైవేట్, ప్యాకేజ్ ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అండ్ డిఫాల్ట్. అదే సారీ, పబ్లిక్. 4 యాక్సెస్ మాడిఫైర్స్, యాక్సెస్ కంట్రోల్ లెవెల్స్ ఉన్నాయి. బట్ 3 యాక్సెస్ మాడిఫైర్స్ ఉన్నాయని చెప్తున్నాం. ఏంటా 3 యాక్సెస్ మాడిఫైర్స్? ప్రైవేట్, ప్రొటెక్టెడ్, పబ్లిక్. అంతే. పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. మనకు అలవాటు అది కదా, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్ట్ కొనాలా. వెరీ గుడ్. అదర్ యాక్సెస్ మాడిఫైర్స్ ఉన్నాయి తెలుసా? ఇవి కాకుండా వాటిని నాన్ యాక్సెస్ మాడిఫైర్స్ అని కూడా అనొచ్చు. ఏంటవి? ఇప్పుడు కొన్ని రాశాను చూడండి.
static, abstract, strict FP, final, volatile, native, synchronized, transient, assert and etc. Assert రాయలేదు నేటివ్ రాసానా volatile, native, final, that's it. Okay, there are 4 access control levels అన్నాం. వీటిని నాన్ యాక్సెస్ మాడిఫైర్స్ అంటారంట. ఇలా కాదు, వీటి పర్పస్ కోసం కాదు. ఇప్పుడు మనం స్కోప్ కోసం మాట్లాడాం. ప్రైవేట్ అంటే ఒక స్కోప్, పబ్లిక్ అంటే ఇంకో స్కోప్ కదా. స్కోప్స్ కోసం కాదు, ఇవి వేరే పర్పస్ కోసం. కాకపోతే యాక్సెస్ చేసే వేని మార్చుతూ ఉంటాయి. వేని మార్చేస్తాయి యాక్సెస్ చేసే వేని. ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్ గురించి ఇప్పుడు మనం మాట్లాడచ్చు, ఎందుకంటే నెక్స్ట్ క్వశ్చన్ అదే కాబట్టి. ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇది కూడా పెట్టావా. వై ద మెయిన్ మెథడ్ ఈజ్ స్టాటిక్. మెయిన్ మెథడ్ని పబ్లిక్గా ఎందుకు డిక్లేర్ చేస్తామంటే జేఎం కాల్ చేయగలగాలంటే పబ్లిక్గానే ఉండాలి కదా అన్నాం. పబ్లిక్ అంటే ఏంటంటే యాక్సెస్ మాడిఫైర్ అన్నాం. యాక్సెస్ మాడిఫైర్స్ ఏంటంటే 3 అని చెప్పావు, పబ్లిక్ ప్రైవేట్ ప్రొటెక్టెడ్ అయిపోయింది. యాక్సెస్ కంట్రోల్ లెవెల్స్ అంటే 4 అని చెప్పావు, ప్రైవేట్ అని, ప్యాకేజ్ ప్రైవేట్ అని, డిఫాల్ట్ ప్రొటెక్టెడ్ అని, పబ్లిక్ అని చెప్పేసావు, అయిపోయి. మెయిన్ మెథడ్ని స్టాటిక్ ఎందుకు డిక్లేర్ చేయాలని క్వశ్చన్ అడిగాను. దీనికి ఆన్సర్ నేను ఇప్పుడు చెప్పాలిగా. నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతా, మీకు తెలిసిన క్వశ్చన్ ఇది మాత్రం పక్కా 100% మీరు అందరూ చెప్తారు. నిజంగానే మీరు చెప్పేదే, కానీ అడుగుతా, నాకు అలవాటు అలా అడగడం, కమ్యూనికేషన్ అలవాటు. క్వశ్చన్ ఏంట్రా అంటే, ఒక క్లాస్లో ఉన్న స్టాటిక్ ఫీల్డ్స్ని కానీ స్టాటిక్ మెథడ్స్ని కానీ వేరే క్లాస్లో కాల్ చేయాలంటే ఎలా కాల్ చేస్తాం? ఇన్హెరిట్ అంటే రిలేషన్ లేకుండా, పేరెంట్ చైల్డ్ రిలేషన్ లేదనుకోండి, అది ఫిక్స్ అవుతుంది. పేరెంట్ చైల్డ్ రిలేషన్ లేదు, ఒక క్లాస్లో ఉన్న స్టాటిక్ మెంబర్స్ని వేరే క్లాస్లో యాక్సెస్ చేయాలనుకుంటున్నా, ఎలా యాక్సెస్ చేస్తాం? క్లాస్ నేమ్తోనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేశా? పక్కా కొద్ది గట్టిగా చెప్పండి, మళ్ళీ చెప్పాలి, ఇంకోసారి చెప్పాలి. థ్యాంక్ యూ, సూపర్. అవి స్కిట్ లాగా ఉంది కదా. పేరెంట్ చైల్డ్ రిలేషన్ ఇది పాతదేనా ఆన్సర్? ఏది ఇచ్చారనుకుంటున్నా, వాళ్ళు మాట్లాడితే బాగుంది, మాట్లాడలే వాళ్ళు, మెసేజ్ కోసం ఎదుర్కోవాల్సి వస్తుంది. వెరీ గుడ్ అన్నయ్య, ఇప్పుడు చెప్పేసే ఛాన్స్. నిన్న డిస్కస్ చేసాం ఈ పాయింట్ని ముందు చూపుతో, ఇవాళ ముందే డిస్కస్ చేసాం ఈ పాయింట్ని స్టాటిక్ గురించి. ఇప్పుడు ఈజీ అయిపోద్ది నాకు చెప్పనా. ఇక్కడ ఒక ఇమేజ్ చెప్పాను చూడు, అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి కూడా ఉంది. ఇదిగో జేవిఎంని డెవలప్ చేసింది ఎవరు? ఏ బంగారం? జేమ్స్ కోజ్లింగ్ అనే బంగారం. ఆయన నిజంగా బంగారమే. నేను ఇప్పుడు ఎటకారంగా బంగారం అంటాను, కానీ ఇక్కడ మాత్రం నిజం బంగారం. అర్థమైంది నేను చెప్పింది. సో ఆ బంగారం జేవిఎంని కూడా ఇన్వెంట్ చేసే ఉంటాడు, అవునా కదా? జావాతో పాటు జేవిఎంని కూడా. సో జేవిఎంని ఆల్రెడీ ఇన్వెంట్ చేసేసారు. జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే చాలా వచ్చి ఇన్స్టాల్ అయిపోతుంది మన కంప్యూటర్లో. ఆ జేవిఎంలో ఏం కోడింగ్ రాశారు అంటే, ఇదిగో ఇక్కడ చెప్పాను కదా నిన్న, మెయిన్ మెథడ్ని ఎలా కాల్ చేయాలో ముందే కోడ్ రాసి పెట్టేశారు. అర్థమైందని చెప్పింది. మెయిన్ మెథడ్ని ఎలా కాల్ చేయాలో ముందే కోడింగ్ రాసి ఉంటుంది. నువ్వు ఇప్పుడు రాస్తావండి కొంపతీసి జేవిఎం ఓపెన్ చేసి మాడిఫై చేస్తావేంటి? చేయలేం, ఆల్రెడీ ఇన్బిల్ట్ అది వచ్చి జావా మన జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడే మన కంప్యూటర్లో ఇన్స్టాల్ అయిపోద్ది. దాంట్లో ఉన్న కోడింగ్ ఇదే, ఫిక్స్ అయిపో. ఏదది? మెయిన్ మెథడ్ ఎలా కాల్ చేస్తుంట ఇప్పుడు చెప్పు. జేవిఎం ఎప్పుడు కూడా మెయిన్ మెథడ్ని క్లాస్ నేమ్తోనే కాల్ చేస్తుంది. ఇది నిజమా కదా? ఇప్పుడు చెప్పండి, మెయిన్ మెథడ్ ఎలా ఉండాలి ఇప్పుడు? అవునా? స్టాటిక్గా గనక నువ్వు డిక్లేర్ చేయలేదనుకో, అప్పుడు ఇన్స్టాన్స్ మెథడే కదా మెయిన్ మెథడ్. పాప ఆ మెయిన్ మెథడ్ని జేవిఎం కాల్ చేయగలదా? చేయగలదు. ఎప్పుడు తెలుసా? జేవిఎం ఓపెన్ చేసి కోడ్ రాసేయాలి. నువ్వు ఏం కోడ్ రాయాలి? మెయిన్ మెథడ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటట్టు కోడింగ్ నువ్వు మార్చితే అప్పుడు ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి? మనం మార్చలేం. సో నువ్వు ఇప్పుడు చేయాల్సింది ఏంటో తెలుసా? ముందే నీ రాత జరిగిపోయింది. మెయిన్ మెథడ్ ఎలా కాల్ చేయాలో ముందే జేవిఎంలో రాసి పడేశారు. ఏమనంటే క్లాస్ నేమ్తో. సో మెయిన్ మెథడ్ ఇప్పుడు ఎలా డిక్లేర్ చేయాలి? ఇప్పుడు ఆన్సర్, దట్స్ ఇట్, దట్ ఈస్ ద ఆన్సర్.
సో ఫస్ట్ క్వశ్చన్ అర్థమైపోయింది. పబ్లిక్ ఎందుకు డిక్లేర్ చేస్తాం? మెయిన్ మెథడ్ని కాల్ చేయాలంటే జేవిఎం పబ్లిక్ డిక్లేర్ చేసి ఉండాలి. స్టాటిక్ ఎందుకు డిక్లేర్ చేస్తాం? మనకు తెలుసు స్టాటిక్ ఫీల్డ్స్ ఆర్ స్టాటిక్ మెథడ్స్ వేరే క్లాస్ యాక్సెస్ చేయాలంటే ఏ రిలేషన్ లేనప్పుడు క్లాస్ నేమ్ తోనే కాల్ చేస్తాం. జేఎం ఎట్లా కాల్ చేస్తుంది? ఎప్పుడు క్లాస్ నేమ్ తో కాల్ చేస్తుంది. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేస్తుందా? చేయదు, నెవర్, ఎప్పుడు జరగదు. అయితే నువ్వు చచ్చినట్టు, నీకు నచ్చినా నచ్చకపోయినా మెయిన్ మెథడ్ ఏమైనా డిక్లేర్ చేయాలి? స్టాటిక్ గా డిక్లేర్ చేయాలి. దట్స్ ఇట్, అవుట్. ఆ పాయింట్ చదివేద్దాం. Static is a non-static access modifier. Sorry, non-access modifier. We have to declare the main method as static. Then only JVM can call the main method directly by using class name without any object creation. రాసింది నేనే, కానీ నేను తడబడుతున్నా చదవడానికి. ఓకేనా? అర్థమైందా? ఏమన్నాను? మెయిన్ మెథడ్ని స్టాటిక్గా డిక్లేర్ చేయాలి. అప్పుడే జేవిఎం మెయిన్ మెథడ్ని క్లాస్ నేమ్తో కాల్ చేస్తుంది, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండానే. అంతేనా? నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. రివర్స్లో అదే పాయింట్ని ఇలా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వేలో. జేవిఎం ఎప్పుడు ఎలా కాల్ చేస్తుంది? క్లాస్ నేమ్తో. అయితే మెయిన్ మెథడ్ ఎలా ఉండాలి? స్టాటిక్గా. ఇప్పుడు చదువుకో. జేవిఎం ఆల్వేస్ కాల్స్ ద మెయిన్ మెథడ్ బై యూజింగ్ క్లాస్ నేమ్. సో వీ హ్యావ్ టు డిక్లేర్ ద మెయిన్ మెథడ్ యాజ్. దట్స్ ఇట్. అర్థమైపోయా? ఇప్పటివరకు ఏం డిస్కస్ చేసాం? ఇంపోర్ట్ is a keyword which is used to import a package or used to import static members of a class into our program. క్లాస్ లో ఉన్న స్టాటిక్ మెంబర్స్ ఇంపోర్ట్ చేయడానికి కూడా ఇంపోర్ట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. మెయిన్ మెథడ్ పబ్లిక్ ఎందుకు డిక్లేర్ చేస్తాం తెలుసు, స్టాటిక్ ఎందుకు డిక్లేర్ చేస్తాం తెలుసు. ఎన్నిసార్లు చెప్తాం? తీసే. థ్యాంక్ యూ. చూడు, యూసేజ్ ఆఫ్ స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ మాడిఫైర్స్ అని ఇక్కడ ఇచ్చారు విత్ ఎక్స్ప్లెనేషన్. 1 అనే క్లాస్ తీసుకున్నా, ఏ నాన్ స్టాటిక్ అంటే ఇన్స్టాన్స్ ఫీల్డ్. నేను ఆబ్జెక్ట్ ఫీల్డ్స్ అంటూ ఉంటానులే సరదాగా, ఇన్స్టాన్స్ ఫీల్డ్స్. అందుకని ఆబ్జెక్ట్ ఫీల్డ్ అని రాసి ఉంటే అది కట్ అయిపోయినట్టు. అదే స్టాటిక్గా డిక్లేర్ చేసిన ఫీల్డ్ని క్లాస్ ఫీల్డ్ ఆర్ స్టాటిక్ ఫీల్డ్ అంటూ ఉంటారు జనరల్గా. తర్వాత చెప్పుకుంటాం మళ్ళీ. ఫోన్లే, ఎందుకు టైం వేస్ట్ చేయడం? ట్రైలర్ చూస్తారా? ట్రైలర్ చూడండి, తర్వాత మూవీ చూద్దాం ఫ్యూచర్లో. ఒక క్లాస్లో ఏ అనే వేరియబుల్ ఉంది. ఏ అనేది స్టాటికా నాన్ స్టాటికా? నాన్ స్టాటిక్. నాన్ స్టాటిక్ ఏమంటారు? నన్ను ఇన్స్టాన్స్ ఫీల్డ్స్ అంటా ఉన్నాను. ఇన్స్టాన్స్ ఫీల్డ్స్ నేను స్పెసిఫిక్గా ఆబ్జెక్ట్ ఫీల్డ్స్ అంట. మీకు తెలియని విషయం ఏంటో తెలుసా? మీ స్టార్టింగ్లో చెప్పినట్టున్నాను. ఏంటది? జాతకం చెబుతాం, పేరు చూసి జాతకం చెబుతాం. మనందరం ఇప్పుడు జావా జ్యోతిష్కులు. అర్థందా? ల్యాప్టాప్ పట్టుకొని జావా ఇన్స్టాల్ చేసుకొని పోతా ఉండొచ్చు ఊర్లో పడి. జావా జ్యోతిష్యం ఏమంటారు నాకు అర్థం కాదు. చిలక జోస్యమా? ఓకే, జావా జోస్యం అని చెప్పుకుంటూ పోవచ్చు. సరదాగా మాట్లాడే కానీ ఇక్కడికి వచ్చి నిజంగానే ఏం మాట్లాడా? పేరు చూసి జాతకం చెప్తా అన్నాను కదా నేను. ఇక్కడ పేరు చూసి మీరు చెప్పొచ్చు దాని జాతకం. ఇన్స్టాన్స్ ఫీల్డ్ అని ఊరికనే వాడు పేరు పెట్టలా. అర్థమైందని చెప్పింది. ఇన్స్టాన్స్ ఫీల్డ్స్ అనే పేరు ఊరికనే పెట్టలా. ఇన్స్టాన్స్ అంటే ఆబ్జెక్ట్ అని మనం ఎప్పుడో చదువుకున్నాం. క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్. ఆబ్జెక్ట్ అంటే ఇన్స్టాన్స్ అనట్లా నువ్వు? నీ నోటితో అన్నావా లేదా? డెఫినేషన్ చెప్పావా లేదా? అంటే ఆబ్జెక్ట్ అంటే ఇన్స్టాన్స్ అని ఒప్పుకుంటారా? థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి, ఇన్స్టాన్స్ ఫీల్డ్ అంటే ఆబ్జెక్ట్తో కాల్ చేయగలిగే ఫీల్డ్. అబ్బాయి ఎంత బాగుందో చూడు. పేరులోనే మీనింగ్ ఉందా? ఇప్పుడు ఒప్పుకుంటారు ఇన్స్టాన్స్ ఫీల్డ్ని వేరే క్లాస్ని ఎలా కాల్ చేస్తాం? అరే ఇన్స్టాన్స్ అంటే ఆబ్జెక్ట్ రా భయ్, అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ యూజ్ చేసి కాల్ చేయగలం. ఇన్స్టాన్స్ మెథడ్ని వేరే క్లాస్లో ఎలా కాల్ చేస్తాం? ఇన్స్టాన్స్ అంటే ఆబ్జెక్ట్ మెథడ్ అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ యూజ్ చేసి కాల్ చేయాలి, వేరే ఆప్షన్ లేదు. అదే ఇలా వచ్చాయి. స్టాటిక్ ఫీల్డ్స్ని క్లాస్ ఫీల్డ్స్ అంటాం. కాబట్టి ఫ్యూచర్లో మనం నేర్చుకుంటాం, నోట్స్ కూడా చెప్తాం దానికి సపరేట్గా. క్లాస్ ఫీల్డ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎస్ స్టాటిక్ ఫీల్డ్స్. స్టాటిక్ ఫీల్డ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎస్ క్లాస్ ఫీల్డ్స్. క్లాస్ ఫీల్డ్స్ అని ఎందుకంటాం అంటే క్లాస్ నేమ్తోనే కాల్ చేస్తాం కాబట్టి. ఇంకో పాయింట్ కూడా ఉంది, తర్వాత చెప్తుంది, ఇప్పుడు వద్దు. సో ఇప్పుడు ఫిక్స్ అయిపోతారా? క్లాస్ ఫీల్డ్ని క్లాస్ నేమ్తో కాల్ చేస్తా, క్లాస్ మెథడ్ అంటే స్టాటిక్ మెథడ్ అండి, క్లాస్ నేమ్తో కాల్ చేస్తా. అది ఇన్స్టాన్స్ ఫీల్డ్ని ఇన్స్టాన్స్తో కాల్ చేస్తా, ఇన్స్టాన్స్ మెథడ్ని ఇన్స్టాన్స్తో కాల్ చేస్తా, అంటే ఆబ్జెక్ట్తో కాల్ చేస్తా. అందుకే దాన్ని ఆబ్జెక్ట్ ఫీల్డ్ అంటా లేదా ఆబ్జెక్ట్ మెథడ్ అంటూ ఉంటాను. క్లియర్? కాబట్టి ఇక్కడ చూసుకో, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ డాట్ ఏ అన్న ఏని కాల్ చేస్తారు. అప్పుడు అదే స్టాటిక్ వేరియబుల్ అయితే 1.s అన్న. 1 అనేది క్లాస్ నేమ్ కదా, క్లాస్ నేమ్తో ఎస్ని కాల్ చేస్తాం. ఇలా కాల్ చేయొచ్చు అని చెప్తాను.
మన ప్రోగ్రాంలో మెయిన్ మెథడ్లో వాయిడ్ గురించి మీకు తెలియాలి. వాయిడ్ని జనరల్గా ఏమంటాం? ఎంటీ డేటా టైప్ అంటాం, అవునా కదా? ఎంటీ డేటా టైప్. ఒక మెథడ్ రాసి రిటర్న్ టైప్ వైడ్ అని ఇచ్చామంటే మీనింగ్ ఏంటి? ఎవరు చెప్పబోతున్నారు? నిజంగా నేను చెప్పిన ప్రతి పాయింట్ మీరు చదివి ఉంటే ఇప్పటివరకు ఇంట్రడక్షన్లో ఆల్మోస్ట్ సగం కోర్స్ అయిపోయినట్టే లెక్క. కావాలంటే మీరు ఇంటికి వెళ్ళాక ఈ రోజంతా రేపు వచ్చేంత వరకు చదువుతూనే ఉండండి. చెప్పింది చదివి రండి. నేను ఇవాళ నుంచి చెప్పే ప్రతి పాయింట్ ఇంట్రొడక్షన్ పార్ట్లోనే వచ్చేసి ఉంటాయి. మనకి నమ్మినా నమ్మకపోయినా చాలా వరకు నిజం అదే. చాలా వరకు వచ్చేసి ఉంటాయి. అన్నీ రావు కానీ చాలా వరకు వచ్చేస్తాయి. అంటే క్లారిటీ వచ్చేసినట్టే చాలా వరకు. మీరు చదవకపోతే నేను ఏం చేయాలి? మెథడ్స్ గురించి మనం మాట్లాడలేదా? మెథడ్ రిటర్న్ టైప్స్ గురించి మనం మాట్లాడలేదా? ఆల్రెడీ మాట్లాడేసాం. మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ ఒక మెథడ్ రాసి ఇలా రాయలేదా మనం? ఒక మెథడ్ గురించి యాడ్ మెథడ్ రాయలేదు. అలాగా మెసేజ్ కమ్యూనికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఒక క్లాస్లో యాడ్ మెథడ్ ఇంకో క్లాస్లో కాల్ చేయాలా? యాడ్ మెథడ్కి 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం. యాడ్ మెథడ్ రిటర్న్ చేయాలా మనకి వాల్యూని? అయితే ఓకే. వైడ్ అని ఉంటే ఇప్పుడు ఏంటి చెప్పండి? అయితే నేను ఆ క్లాస్ చెప్పాను కాబట్టి అడుగుతున్నా క్వశ్చన్. ఒక మెథడ్ ఉంది, మెథడ్కి రిటర్న్ టైప్ వైడ్ అని ఉంది, ఎందుకు ఉంటుందో చెప్పండి. కరెక్టే చెప్పు. పాస్ అని కాదు. నల్ వాల్యూ అంటే వాల్యూనే, మీకు తెలుసో లేదు? నల్ ఈజ్ ఆల్సో ఏ వాల్యూ. అప్పుడు ఒక వాల్యూ రిటర్న్ చేస్తున్నట్లే. ఎప్పుడైనా చెప్తే నథింగ్, ఇట్ రిటర్న్స్ నథింగ్ అని చెప్పండి. అసలు ఏమి రిటర్న్ చేయదు. నల్ అన్నారా తేడా వచ్చేస్తుంది. మీరు నల్ అంటే ఏం లేదనుకుంటారు, మేము ఉందనుకుంటాం. ఏంటంటే నల్ అని. నల్ ఈజ్ ఆల్సో ఏ వాల్యూ. వాట్ ఈస్ ద డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ రిఫరెన్స్ వేరియబుల్? ఒక రిఫరెన్స్ వేరియబుల్కి డిఫాల్ట్ వాల్యూ ఓకే అలా అడుగుదు అలా చెప్పాను లేదా మీకు? ఈ క్వశ్చన్ ఇదైతే చెప్పాను. ఒక రిఫరెన్స్ వేరియబుల్లో ఏ వాల్యూ స్టోర్ చేయగలం? ఇంకా పైన పేపర్ చూసినారు. పేపర్ ఇవాళ పేపర్ వచ్చిందబ్బా, చదివావు. బ్యాంక్ రుణాలు పెంచబడినవి సంథింగ్ ఏదో ఉందబ్బా మొత్తం మ్యాటర్. కింద ఏ యాడ్ ఉంటుంది చెప్పు? బ్యాంక్ యాడ్ ఒకటి ఉంటుంది. అర్థం కాలా? కనెక్షన్ లేకుండా మాట్లాడినా ఎందుకు మాట్లాడని చెప్పనా? నల్ గురించి డిస్కస్ చేసుకున్నామా మనం? వెంటనే ఏం క్వశ్చన్ అడిగా? రిఫరెన్స్ వేరియబుల్ ఏ వాల్యూ స్టోర్ చేయగలను? పెద్ద క్వశ్చన్ ఒకటి. మళ్ళీ ముందే ఏంటి ఇచ్చేసా నేను, మీరు ఆ మాత్రం ఆలోచించకుండా ఓన్లీ అడ్రస్ గురించే మాట్లాడుతున్నారు. ఇప్పుడు చెప్పండి, ఒక రిఫరెన్స్ వేరియబుల్ ఏం స్టోర్ చేయగలం? నల్ ఆర్ అడ్రస్. అది వదిలేస్తామేంటి? నీకు తెలిసిన ఆన్సర్ నేను చెప్పలేదా? ఈ పాయింట్ చెప్పాను. థ్యాంక్ యూ. ఇప్పుడు అర్థమైందా? మీరు ఇప్పటివరకు అయింది తొక్కలోది ఒక ప్రోగ్రామ్ కూడా కాల. నేను అంత నాలెడ్జ్ ఇచ్చాను, దాన్ని మీరు చదివిరండి. పాజిటివ్గా మాట్లాడదాం. ఓకేనా? ఇప్పుడు చదువుతారా? మళ్ళీ రిపీట్ చేస్తారా? చేయండి. ఎన్నిసార్లు రిపీట్ చేసినా తప్పలేదు. నువ్వు రెడీగా ఉండాలి. ఈ అడుగుతాడంట చూద్దాం క్లాస్కి వచ్చి, వాడా నేను తేల్చుకోవాలి. రెడీగా ఉండండి. ఎంత ఇన్స్పైర్ చేసినా ఈ టైంలో నమ్ముతున్నాను. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పు, దేని గురించి మాట్లాడుతున్నా? నువ్వు నల్ అన్నావు కాబట్టి మాట్లాడా. ఒక రిఫరెన్స్ వేరియబుల్ మనం స్టోర్ చేయగలిగితే ఏం స్టోర్ చేయగలం? ఇదర్ నల్ ఆర్ అడ్రస్. నల్ అంటే అది కూడా ఒక వాల్యూని వాల్యూ కిందకే ట్రీట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. అది పక్కన పెట్టండి. ఎప్పుడైనా ఒక మెథడ్ రిటర్న్ టైప్ వైడ్ ఉందంటే ఆ మెథడ్ ఎప్పుడు ఏమీ రిటర్న్ చేయదు అని, ఏ వాల్యూని రిటర్న్ చేయదని. సో దిస్ మెథడ్ విల్ నాట్ రిటర్న్ ఎనీథింగ్, ఎనీ వాల్యూ. అసలు ఏమీ రిటర్న్ చేయదు. ఎనీ వాల్యూ అనకంటే ఏమీ రిటర్న్ చేయదు అనేసి పోదు. నువ్వు అన్నది కరెక్టే, ఎనీ వాల్యూ అన్న పర్లేదు. సో ఆ తొక్కలో పాయింట్, సారీ ఆ ఒక్క పాయింట్ చెప్పేద్దాం. చూడు, చదివేసేయండి. వైడ్ అంటే ఏంటి? ఇట్ ఇస్ అన్ ఎంప్టీ డేటా టైప్. తెలుసుగా మనకు, అది చెప్పిందేగా. ఇట్స్ అన్ ఎంప్టీ డేటా టైప్. ఇన్ జావాలో మెయిన్ మెథడ్ ఆల్వేస్ రిటర్న్స్ నథింగ్. మెయిన్ మెథడ్ ఎప్పుడు ఏం రిటర్న్ చేస్తుందంట? నథింగ్ రిటర్న్ చేస్తుందంట. అంటే ఏమి రిటర్న్ చేయదు. సో మెయిన్ మెథడ్ రిటర్న్ టైప్ మస్ట్ బి ఆల్వేస్ డిక్లేర్డ్ యాజ్. ఎప్పుడు వైడ్ అని డిక్లేర్ చేయాలి తప్ప ఇంట్ ఇస్తా ఫ్లోట్ ఇస్తా అంటే మాత్రం జేవీఎం అసలు దాని స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ గా ట్రీట్ చేయదు. జాగ్రత్త. నేను రాస్తా సార్, పబ్లిక్ అని రాస్తా, స్టాటిక్ అని రాస్తా, రిటర్న్ టైప్ ఇంట్ అని పెడతా, మెయిన్ అని రాస్తా, స్ట్రింగ్ ఆక్స్ అని రాస్తా, మొత్తం కోడ్ రాసి రిటర్న్ 1 ఏదో ఒకటి రాస్తా.
రిటర్న్ 1 అన్నాను కాబట్టి రిటర్న్ టైప్ 1 అని అంటే ఇంటిజర్ ఉండాలిగా. రిటర్న్ స్టేట్మెంట్ రాసా 1 అంటే ఇంటిజర్ని రిటర్న్ చేస్తున్నాను కాబట్టి రిటర్న్ టైప్ ఉండాలి, వైడ్ ఉండాలా, ఇంటి ఉండాలి. ప్రోగ్రామ్ని కంపైల్ చేసా, కంపైల్ అయిపోద్ది, రన్ చేసినప్పుడు క్లాస్ నేమ్ ఇస్తావు. పాపం జేవిఎం క్లాస్ నేమ్తో మెయిన్ మెథడ్ని కాల్ చేయడానికి ట్రై చేస్తుంది. కాల్ చేసే ముందు సింటాక్స్ చెక్ చేసుకుంటుంది. ఏమని? రిటర్న్ టైపా కాదా, పబ్లికా కాదా, స్టాటికా కాదా, మెయిన్ స్మాల్ లెటర్లో రాశాడా లేదా, మెయిన్ మెథడ్ స్ట్రింగ్ అరేని ఆర్గ్యుమెంట్గా తీసుకునేటట్టు స్ట్రింగ్ ఆక్స్ అని రాశాడా లేదా, అవన్నీ కరెక్ట్ రాస్తే అప్పుడు కాల్ చేస్తుంది, లేకపోతే కాల్ చేయదు. కెనాట్ డిఫైన్ మెయిన్ మెథడ్ అని చెప్పి ఇలా డిఫైన్ చేయవా అని కూడా చెప్పుద్ది. కాబట్టి చూడండి ప్రోగ్రామ్ ఒకసారి ట్రై చేద్దామా. కంపైల్ ఎలా తిట్టిద్దో తిట్టించుకుంటే బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది మనకి. తిట్టించుకుందామా. నాన్న ఇంటర్ రాసినప్పుడు ఏదో ఒక వాల్యూ రిటర్న్ చేయాలిగా, రిటర్న్ చేద్దాం ఏదో ఒకటి. ఇప్పుడు కంపైల్ చేద్దాం. కంపైల్ అయింది చెప్పానుగా, కంపైల్ అయిద్దండి. రన్ చేసినప్పుడు కదా కంపైల్ అంటున్నాను, జేవిఎం చేత తిట్టించుకుంటున్నాం, కంపైలర్ కాదు. ఇందాక తప్పు మాట్లాడా, కంపైల్ చేత తిట్టించుకుందాం అన్నా, కాదు ఎవరితో, వాడు తిట్టిని బాగుంటుంది. మెయిన్ మెథడ్ మస్ట్ రిటర్న్ ఏ వాల్యూ ఆఫ్ టైప్ వైడ్ రిటర్న్ చేయాలంట ఇన్ క్లాస్ ఫస్ట్. ప్లీజ్ డిఫైన్ ద మెయిన్ మెథడ్ యాజ్, చూడు ఎంత క్లియర్గా చెప్పిందో, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్. అంటే రాయగలం ఇలాగా, ఛాన్సే లేదు. అంటే వైడ్ ఉండాలి, ఎంత క్లియర్గా చెప్తుందో చూడు. వైడ్ గురించి అయిపోయినట్టే, మెయిన్ స్మాల్ లెటర్లో ఉండాలి, అది ఫిక్స్ అయిపోండి. ఇదేంటి స్ట్రింగ్ ఆక్స్. ఓకే దివ్య, అనీష్, శివ, వెంకటేష్. %% అర్థమైపోయింది అనుకుంటే స్ట్రింగ్ ఆక్స్ గురించి కొద్ది క్లియర్గా చెప్పాలి. ఇప్పుడే కొద్ది డెప్త్ చెప్పేద్దాం, ఓ పని అయిపోద్ది. ఓకే అయితే దివ్య నీకు అడిగే క్వశ్చన్ ఇప్పుడు. దివ్యాని అడిగితే మిమ్మల్ని అడగనట్టు కాదు, మిమ్మల్ని కూడా అడుగుతున్నట్టు ఇక్కడ వాళ్ళు కూడా. దివ్య నిన్ను అడిగే క్వశ్చన్ ఏంటో చెప్పనా. చెప్పండి సార్. ARGS అనే వేరియబుల్ అనొచ్చు అసలు, ఏమలేదు మీకు తెలియదు, ఓకే అడుగుతా. ARGS అనేది ఏంటి, అది క్వశ్చన్. ఆర్గ్యుమెంట్స్. ఇక మీ చెల్లాయి ఇక్కడ చెప్పింది, చెల్లాయి కదా అక్కాయి, మీ ఇద్దరు ఒకటే ఆన్సర్ ఇచ్చారు. ఏంటంటే ఆగ్స్ అనగానే ఆర్గ్యుమెంట్స్ అన్నారు, నేను ఒప్పుకోను. ఇప్పుడు చెప్పండి కరెక్ట్ కాదు, 100% రాంగ్ ఆన్సర్, 100% రాంగ్ ఆన్సర్. ఇప్పుడు చెప్పండి ARGS అనేది ఏంటి. అరే సార్, అరే యారే. యారే కూడా 100% రాంగే, కాకపోతే కొద్దిగా రీచ్ అయ్యావు, ఒప్పుకుంటా. ఏంటది, వేరియబుల్ అంట. 50% కరెక్ట్. మీకు చెప్పాను కాబట్టి 50 ఇచ్చా. అమ్మాయి అసలు వెళ్ళలేదు ఆ క్లాస్, మీరు చెప్తారనుకుంటా. అదేంటి కరెక్ట్గా చూసి చెప్పండి. నీ కాన్సెప్ట్ వీళ్ళకి చెప్పలేదా, చెప్పానే. చెప్పు ఆన్సర్. కరెక్టే పూజిత, నువ్వు చెప్పింది కరెక్టే, చెప్పు. నువ్వు రాంగ్ చెప్పాను తెలుసు, బయటికి చెప్పిద్దామని అన్నా. ఇప్పుడు చెప్పండి, మీరు చదువుతున్నారని ఎలా ఒప్పుకోవాలి. మీరు రోజంతా చదివి వచ్చిన ఆన్సర్ చెప్పకపోతే మేము చదవము అంటాం, ఫిక్స్ అవ్వండి ముందు, ఓకేనా. నువ్వు చదివేవి అనుకుందాం, చదువుతున్నావు అనుకుంటా మేబీ, అవునా, కానీ అది సరిపోదని ఇప్పుడైనా అర్థమైందా. నేను చెప్పిన క్వశ్చన్లు అడిగితే చెప్పట్లేదు, మీరు చదివారంటున్నారు. మరి నాకు నేను చెప్పిందే చెప్పి నేను ఎలా చెప్తాను నాకు తెలుసు, మీకు గుర్తులేదు. ఏమనాలి ఇప్పుడు చెప్పండి. నేను ఇప్పుడు చెప్పంగానే గుర్తొచ్చిద్ది, నవ్వుకుంటారు గ్యారంటీ. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్తారా నేను చెప్పనా. దివ్య కాకపోతే అనీష్ కాకపోతే ఇంకెవరైనా చెప్పండి, ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా. ఆన్సర్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, చెప్పండి ఎవరు చెప్తారు. ఏంటి ఎవరు చెప్పట్లా, మీకు తెలుసు కదా. ఇంకెవరైనా ఆన్సర్ ఇచ్చారా, పోనీ టైప్ చేశారా.
ఆర్గ్యుమెంట్ ఫర్ మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్కి ఆర్గ్యుమెంట్ ఒప్పుకుంటా, కానీ ఇంకా క్లియర్గా వాల్యూ నో క్లాస్ టైప్. Arguments of similar type. అంతేనా సార్? నా చెప్పు ఏంటిది ఆర్గ్యుమెంట్స్ Of similar data type. సింగులర్ డేటా టైపా? Similar sir, similar. అంటే సేమ్. నేను చెప్పిన ఆన్సర్ చెప్పండి, నా తొక్కలే, నాకేం వద్దాయి. రిఫరెన్స్ వేరియబుల్ అబ్బా అనుకున్నాగా, మీరు అందరు ఇలా బాధపడతారని నాకు తెలుసుగా. అదేంటది అన్నయ్య చెప్పు. రిఫరెన్స్ వేరియబుల్ కాదా? ఎన్నిసార్లు చెప్పాను మీకు ఇది? చెప్పలేదా? నాకు తెలిసి 2 సార్లు చెప్పా, ఎక్కువ టైం తీసుకొని. మరి 2 times ఆల్రెడీ టీచ్ చేశా. క్లాస్ నేమ్ విత్ కాంబినేషన్ ఆఫ్ సబ్స్క్రిప్ట్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తే దాన్ని రిఫరెన్స్ వేరియబుల్ అంటాం. అరే కాదని కూడా చెప్పాను, మీరు అరే అని చెప్పారు. ఆన్సర్ చెప్పారు లేదా? మీరు ఇప్పుడు అరే అని చెప్పారు లేదా? ఆన్సర్ అరే కాదని చెప్పాను లేదా? ఆ రోజు చెప్పాను కూడా, గుర్తుందా? రిఫరెన్స్ వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే ఎలా డిక్లేర్ చేయొచ్చు చెప్తా, మళ్ళీ గుర్తు చేయనప్పుడు. క్లాస్ నేమ్ యూజ్ చేసి డిక్లేర్ చేసిన ఒక వేరియబుల్ని రిఫరెన్స్ వేరియబుల్ అంటాం. లేదా క్లాస్ నేమ్ కానీ, ఇంటర్ఫేస్ నేమ్ కానీ, అనోటేషన్ నేమ్ కానీ, ఎన్యూమరేషన్ నేమ్ కానీ యూజ్ చేసి ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తే రిఫరెన్స్ వేరియబుల్ అంటాం. డేటా టైప్ ప్రైమరీ డేటా టైప్ విత్ కాంబినేషన్ ఆఫ్ సబ్స్క్రిప్ట్ యూజ్ చేసి ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తే రిఫరెన్స్ వేరియబుల్ అంటాం అని చెప్పాను. ప్రీడిఫైన్ క్లాస్ నేమ్ ఆర్ యూజర్ డిఫైన్ క్లాస్ నేమ్ విత్ కాంబినేషన్ ఆఫ్ సబ్స్క్రిప్ట్ యూజ్ చేసి ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తే దాన్ని కూడా రిఫరెన్స్ వేరియబుల్ అంటాం అని చెప్పా. స్ట్రింగ్ అనేది ప్రీడిఫైన్ క్లాసా కాదా? క్లాస్ నేమ్ విత్ కాంబినేషన్ ఆఫ్ సబ్స్క్రిప్ట్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాను లేదా? ఏఆర్జీఎస్ అనేది ఆర్గ్యుమెంట్సా, అరేనా? చెప్పండి ఇప్పుడు. సారీ, రిఫరెన్స్ వేరియబుల్. ఇప్పుడు చదువుతున్నారని ఒప్పుకోనా? అది ఇట్స్ రిఫరెన్స్ వేరియబుల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మీరు చెప్పే క్వశ్చన్. మెయిన్ మెథడ్ని చేంజ్ చేసుకునేది ఎవరు? జేవిఎంఏగా కాల్ చేసేది. థ్యాంక్ యూ. మెయిన్ మెథడ్ని కాల్ చేసేది ఎవరో తెలుసు మనకి, జేవిఎం అంట. జేవిఎం మెయిన్ మెథడ్కి ఒక ఆర్గ్యుమెంట్ని పాస్ చేయాలి కదా, అదేంటో చెప్పగలరా? అడ్రస్ని. ఆన్సర్ చెప్పండి, నేను తెలియకపోతే. అర్థం కాలేదు కదా? అర్థం కాలా? మెయిన్ మెథడ్ని చేంజ్ చేసుకుని అదే కాల్ చేసుకునేది ఎవరు? జేవిఎం. మెయిన్ మెథడ్ని కాల్ చేసేటప్పుడు మెయిన్ మెథడ్కి ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి లేదా? రొటీన్ స్టోరీ అండి, ఇది ఒక మెథడ్ అమ్మా. ఒక పని చేద్దాం, నేను మీకు క్వశ్చన్ అడుగుతా, మీరు ఆన్సర్ చెప్పండి. క్లాస్ 1 ఫిక్స్ అయ్యారా? 1 క్లాస్లో ఒక యాడ్ అనే మెథడ్ ఉంది. ఇట్ టేక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకో, లేదా కామా. చాలే, ముందు చెప్పండి ఆన్సర్. మీకు ఇబ్బంది పెట్టిన వైడ్ అని ఇచ్చాలి. ఈ మెథడ్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కాల్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? బాగా చెప్తారని నేను ఫిక్స్ అవుతున్నా. యాడ్ మెథడ్ని 1 క్లాస్లో యాడ్ మెథడ్ని ఫస్ట్ క్లాస్లో నేను కాల్ చేయాలంటే, ఫస్ట్ క్లాస్లో మెయిన్ మెథడ్లో కాల్ చేయాలంటే ఏం చేయాలి? అది ఇన్స్టాన్స్ మెథడా, స్టాటిక్ మెథడా? ఇన్స్టాన్స్ మెథడా, స్టాటిక్ మెథడా? ఇన్స్టాన్స్ మెథడ్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేయాలా, క్లాస్ నేమ్తో కాల్ చేయాలా? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి. ఎలాగో నాలెడ్జ్ వస్తుంది, వదిలేయడం ఎందుకు, కానీ చేద్దాం. సో 1 క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? థ్యాంక్ యూ. O1 డాట్ యాడ్ అని కాల్ చేస్తాం, అంతేనా? పేరు బట్టి కాల్ చేస్తాం, అంతేనా? కాల్ చేయడం ఇది కరెక్టా కాదు చెప్పండి, ఎంతమంది చెప్తారు? ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? కాదంట. ఎందుకు కాదు? యాడ్ మెథడ్కి వాల్యూ పాస్ చేయాలంటావు, ఒక పారామీటర్ పాస్ చేయాలంటావు. ఏ పారామీటర్ పాస్ చేయాలి? ఇంటా, ఫ్లోటా, డబుల్, క్యారెక్టరా, బూలియనా? ఇంటూ టైప్ ఏదో ఒకటి చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. 2. థ్యాంక్ యూ. ఏదన్నా నీ పేరేంటి? ఉమాకాంత్, రమాకాంత్. రమాకాంత్ గారు ఇప్పుడు కాల్ చేస్తున్నారు. ఇప్పుడు రమాకాంత్ కాల్ చేసిండు అన్న యాడ్ మెథడ్ని. ఏది నువ్వు ఎట్లా కాల్ చేస్తావు? పేరు పెట్టేగా, పేరు పెట్టి పిలిచినాక యాడ్ మెథడ్కి ఏమి ఇస్తావు? అదే ఇంటా, ఫ్లోటా, డబులా? ఇంట్. ఏ వాల్యూ నేను చెప్పు, ఒక వాల్యూ చెప్పు, నీ నోట్తో ఒక వాల్యూ చెప్పు. అరే వాల్యూ పాస్ చేయకుండా కాల్ చేయలేమా? దట్ ఈస్ మై క్వశ్చన్. ఒక మెథడ్ని మనం కాల్ చేసేటప్పుడు ఇఫ్ దట్ మెథడ్ టేక్స్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ కాంట్ బి కాల్ ద మెథడ్. కాల్ చేయలేమా? నిజం కాల్ చేయలేమా? ఓకే థ్యాంక్స్. అలాగే ఫిక్స్ అవ్వండి. మీరేమన్నారంటే ఒక క్లాస్లో ఉన్న మెథడ్ని
కరెక్ట్ ఆన్సర్ అది, ఒప్పుకుంటున్నా. ఏంటి ఆన్సర్? ఒక క్లాస్లో ఉన్న మెథడ్ని వేరే దగ్గర కాల్ చేసినప్పుడు ఇఫ్ దట్ మెథడ్ టేక్స్ సమ్ ఆర్గ్యుమెంట్స్ యూ నీడ్ టు పాస్ ఇట్ అట్ ద టైమ్ ఆఫ్ కాలింగ్. కాల్ చేసినప్పుడు ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయకుండా నీ జీవితం అసలు కాల్ చేయడం కుదరదండి, ఛాన్స్ లేదు, ఆప్షన్ లేదు, అలాంటి కోడింగ్ ఎక్కడ లేదు, అలాంటి సింటాక్స్ లేదు. సో ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ బంగారాన్ని కాల్ చేసే బంగారం ఎవరు? మెయిన్ మెథడ్ కాల్ చేసే ఎవరు? జేవిఎం. మెయిన్ మెథడ్ కాల్ చేసినప్పుడు ఏం పాస్ చేయదా? మెయిన్ మెథడ్కి ఏం పాస్ చేయదా? చూడు ఒకసారి ఆర్గ్యుమెంట్ చూడు, అక్కడ ఏఆర్ చేస్తున్నది ఏంటి? మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ అంటారు, ఏఆర్ చేసేంటి ఏంటది? అది మెయిన్ మెథడ్కి జేవిఎం ఏం పాస్ చేసింది ఇప్పుడు చెప్పు. క్లాస్ జేవిఎం అనుకుందామా సరదాగా? క్లాస్ నేమ్ మెయిన్ కాల్ చేస్తుంది. ఇంతేనా? ఇలా కాల్ చేసేస్తుందా? చెప్పు చెప్పు చెప్పు. తెగిద్ది చచ్చినోడు అంటావా? ఇప్పుడు చెప్పు చెప్పు, ఎవరు చెప్తారు? అరే చెప్పలేకపోతున్నారు ఏంటండి? ఆన్సర్ సింపుల్. నేను చెప్పనా? ఏఆర్ చేసి అనేది రిఫరెన్స్ వేరియబుల్. రిఫరెన్స్ వేరియబుల్ కాదా? రిఫరెన్స్ వేరియబుల్ ఏం స్టోర్ చేయగలం? అడ్రస్ ఆర్ నల్. అడ్రస్ ఆర్ నల్, అంతేనా? మేము మెయిన్ మెథడ్కి జేవిఎం ఏం పాస్ చేస్తుంది ఇప్పుడు చెప్పండి? అడ్రస్ ఆర్ నల్, అంతే. అట్లీస్ట్ నువ్వు డెప్త్ వెళ్ళకపోయినా సార్ మెయిన్ మెథడ్ని జేవిఎం కాల్ చేసేటప్పుడు మెయిన్ మెథడ్కి అడ్రస్ని పాస్ చేస్తుందంటే నేను హాయిగా సంతోషించేవాడిని. నేను ఎక్స్పెక్ట్ చేసిన సింపుల్ ఆన్సర్. అవునా కాదా? అర్థమైందని చెప్పింది. దట్స్ ఇట్. యాడ్ మెథడ్కి ఏం పాస్ చేస్తామంటే ఇంటీజర్ వాల్యూని అని హాయిగా చెప్పు, ఎవరైనా ఊరుకుంటాడుగా. అలాగే మెయిన్ మెథడ్ని జేవిఎం కాల్ చేసినప్పుడు మెయిన్ మెథడ్కి ఏం పాస్ చేస్తుంటే ఏం పాస్ చేస్తుంది? ఇద్దరు పాస్ చేస్తే వాడి కాల్ నల్ అయినా పాస్ చేయాలి, లేకపోతే అడ్రస్ అయినా పాస్ చేయాలి, బికాస్ దట్ ఈస్ రిఫరెన్స్ వేరియబుల్. ఎనీ డౌట్? థ్యాంక్ యూ. ఇదేగా మన ప్రోగ్రామ్. దీని గురించి ఏమైనా నోట్స్ ఇచ్చానో మీకు చూడండి. What is string args in main method? ఇదేంటి ఈ మెయిన్ మెథడ్? In Java, main method always takes string array as an argument. In Java, main method always takes single dimensional string array as an argument, and it is used to handle command line arguments. జావాలో మెయిన్ మెథడ్ ఎప్పుడు కూడా స్ట్రింగ్ అరేని సింగిల్ డైమెన్షనల్ స్ట్రింగ్ అరేని ఆర్గ్యుమెంట్గా తీసుకుంటుంది. అరే నేను ఎందుకు అన్నాను ఇప్పుడు క్లారిటీ ఇస్తా, చెప్తా. ఇది రిఫరెన్స్ వేరియబుల్ కదా, మీకు ఈ క్లారిటీ కూడా ఇచ్చాను ఆ రోజు, గుర్తుందో లేదు. ఏంటంటే ఇలా కొన్ని చెప్పా, ఈఎంపి ఈ1 అన్న. ఈ1 అనేది ఏంటి? రిఫరెన్స్ వేరియబుల్. ఆ రిఫరెన్స్ వేరియబుల్ మనం ఏం స్టోర్ చేయొచ్చు? అడ్రస్ని. ఏ అడ్రస్ని? ఎంప్లాయీ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ అడ్రస్ని. అంటే దీంట్లో నువ్వు స్టోర్ చేయగలిగేది ఏంటి? ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అడ్రస్ని. ఇలా. అలానే నేను అడిగే క్వశ్చన్ నెక్స్ట్. ఎస్టీఆర్లో ఏం స్టోర్ చేయగలం? ఎస్టీఆర్ అనేది రిఫరెన్స్ వేరియబులా కాదా?
స్ట్రింగ్ టైపా కాదా? మరి str అనే రిఫరెన్స్ వేరియబుల్లో నేను అడ్రస్ని స్టోర్ చేయగలను, కాకపోతే స్ట్రింగ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్. ఏఆర్ఆర్ అనేది ఏంటి? రిఫరెన్స్ వేరియబుల్. దీంట్లో అడ్రస్ స్టోర్ చేయగలం. ఎవరి అడ్రస్ని స్టోర్ చేయగలం? నువ్వు గనక ఇంటీజర్ టైప్ సింగిల్ డైమెన్షనల్ అరే కనుక క్రియేట్ చేసి ఉంటే ఆ అరే యొక్క అడ్రస్ని ఇక్కడ స్టోర్ చేయొచ్చు ఈ వేరియబుల్. ఓకే, న్యూ ఇంట్ ఆఫ్ 3 అక్కడ ఏం చేశాను తెలుసా? న్యూ ఆపరేటర్ యూజ్ చేసి డేటా టైప్ ఏదో చెప్పి సైజ్ మెన్షన్ చేసి ఒక అరేని క్రియేట్ చేసినట్టు లెక్క. ఒక అరేని మనం క్రియేట్ చేసినట్టు లెక్క. చెప్తా, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అరే యొక్క అడ్రస్ వచ్చి ఏఆర్ఆర్లో స్టోర్ అయింది. ఓకే, మా అమ్మాయి జనగణమని నవ్వు వస్తున్నా. సో ఏఆర్ఆర్ ఈజ్ రిఫరెన్స్ వేరియబుల్. ఆ రిఫరెన్స్ వేరియబుల్ మనం స్టోర్ చేసేది ఏంట్రా అంటే, ముందు ఇటు చూడు, ఇంటీజర్ టైప్ సింగిల్ డైమెన్షనల్ అరే కనుక నువ్వు క్రియేట్ చేస్తే దాని అడ్రస్ ఇక్కడ స్టోర్ చేయొచ్చు. మరి ఇది రిఫరెన్స్ వేరియబుల్ కాదా? సో ఇప్పుడు ఏం స్టోర్ చేయగలవంటే, నువ్వు గనక స్ట్రింగ్ టైప్ సింగిల్ డైమెన్షనల్ అరే కనుక క్రియేట్ చేస్తే ఆ అరే యొక్క అడ్రస్ని ఏఆర్జిఎస్లో స్టోర్ చేయగలవు. చివరికి నువ్వు దీంట్లో స్టోర్ చేయగలిగేది ఏంటంటే అడ్రస్ని. స్ట్రింగ్ టైప్ సింగిల్ డైమెన్షనల్ అరే క్రియేట్ చేస్తే దాని అడ్రస్ని స్టోర్ చేయాలి. సో మెయిన్ మెథడ్కి జేవిఎం ఏం పాస్ చేస్తున్నారంటే స్ట్రింగ్ అరేని అని అంట, అంటే సింగిల్ డైమెన్షనల్ స్ట్రింగ్ అరేని అని అంట, లేదా స్ట్రింగ్ టైప్ సింగిల్ డైమెన్షనల్ అరే క్రియేట్ చేసి దాని అడ్రస్ని పాస్ చేస్తాను అన్న పర్లేదు. అదే కరెక్ట్. ఏది కరెక్ట్? అడ్రస్ని పాస్ చేయడం అన్నదే కరెక్ట్. సో ఎలా అయితేనే మనకి ఇప్పుడు అర్థమైంది ఏంటి? మెయిన్ మెథడ్ ఆల్వేస్ టేక్ స్ట్రింగ్ అరే యాజ్ అన్ ఆర్గ్యుమెంట్. స్ట్రింగ్ అరే యాజ్ అన్ ఆర్గ్యుమెంట్. స్ట్రింగ్ అరే యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ అని ఎందుకన్నా అంటే అక్కడ నువ్వు పాస్ చేసే అడ్రస్ అయినా మన దగ్గరికి అరే వచ్చినట్టే కదా లెక్క, అందుకని అలా మాట్లాడతాం. ఇప్పుడు క్లారిటీ ఇస్తా. మరి ఇది దేనికి సార్? కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ హ్యాండిల్ చేయడానికంట. ఏ ఆర్గ్యుమెంట్స్ని? కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ని హ్యాండిల్ చేయడానికంట. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి దాని గురించి చెప్పాక అప్పుడు నీకు క్లారిటీ ఇస్తా. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ని రన్ చేయాలంటే ఏం చేస్తా? జావా ఫస్ట్ అని ఇస్తా, అంతేగా? అవుట్పుట్ వచ్చిందా? సిస్టమ్ ఫార్మాట్ చేయడం బెటర్ ఏమో, మరీ స్లో అయినట్టుంది ఏంటి? మెయిన్ మెథడ్ లేదా? కంపైల్ చేయాలిగా ముందు, అయితే కంపైల్ చేస్తున్నా. చంపేస్తుందిగా. రన్ చేసా. రన్ చేసేటప్పుడు కొన్ని ఎక్స్ట్రా ఆర్గ్యుమెంట్స్ ఇవ్వచ్చు ఇలాగా. వాటిని కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ప్రోగ్రామ్ రన్ చేయడానికి కమాండ్ ఇచ్చేటప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ద్వారా మనం కొన్ని ఎక్స్ట్రా ఆర్గ్యుమెంట్స్ ఇవ్వచ్చు, వాటిని కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. విన్ను రన్ను. సో అక్క దగ్గరికి వెళ్ళి ఒకసారి, అక్క దగ్గరికి వెళ్ళి. ఎందుక? మమ్మీ క్లాస్ ఉందిగా, అందుకే వెళ్ళి. ఓకే, నాకెందుకు డిస్టర్బెన్స్. కానీ వాట్ ఆర్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్? ఇదిగో ప్రోగ్రామ్ని రన్ చేయడానికి కమాండ్ ఇచ్చేటప్పుడు సమ్ ఎక్స్ట్రా ఆర్గ్యుమెంట్స్ ఇవ్వచ్చు, వాటిని కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఏమైనా ఇవ్వచ్చు, ఇలా 10, 20, 30 ఇస్తావా, లేకపోతే నేమ్స్ ఇస్తావా, నీ ఇష్టం. ఫ్లోట్ వాల్యూస్ ఇస్తావా, డబుల్ వాల్యూస్ ఇస్తావా, ఏ వాల్యూ అయినా ఇవ్వచ్చు.
చెప్తా. ఈ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు ఇవ్వాలి మీకు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టా ఆల్రెడీ ఇమేజ్, మనకు టైం తగ్గిద్ది కూడా. ఎప్పుడైతే ఇలా రన్ చేస్తామో, స్టోరీ అంతా వింటారో జాగ్రత్తగా, ఓపిక్గా వినాలి, మిస్ చేయకూడదు. ఎప్పుడైతే నేను ఇలా రన్ చేస్తాను, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చి, అక్కడేమి ఇచ్చానబ్బా, విన్ను, ప్రన్ను, బన్ను అని ఇచ్చా. అవే ఇచ్చేద్దాం ప్రస్తుతానికి. ఎప్పుడైతే ఇలా ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తాను, చూడు, when we press the enter button to run the program, first JVM will be invoked. ఇలా రన్ చేయగానే JVM ఇన్వోక్ అయిద్దంట. ఇన్వోక్ అయ్యి and it takes the command line arguments. ఏం తీసుకుంటుందంట, ఈ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. యాక్చువల్గా ఇది దీన్ని కూడా తీసుకుంటుంది, తీసుకొని మెయిన్ మెథడ్ కూడా కాల్ చేయాలిగా, అందుకని. కానీ మనం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి అది పక్కన పెట్టేస్తాం. సో when we run the program like this, first JVM will be invoked and that JVM takes these arguments. How many arguments are there? 3. Takes the command line arguments. After that, it creates a string array with size 3. ఇంకా క్లియర్గా, it creates a single dimensional string type array with size 3. సింగిల్ టైమ్స్ array క్రియేట్ చేస్తుంది. ఏ టైప్? స్ట్రింగ్ టైప్. ఏ సైజ్తో? 3. ఎందుకని? నువ్వు ఎన్ని కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చావు? ఆ 3 సైజ్తో క్రియేట్ చేస్తాంట. దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ రాసే చూసారా, న్యూ స్ట్రింగ్ ఆఫ్ 3 అని JVM ఎలా చేస్తుందో మనం ఊహించుకుందాం కొద్దిసేపు. అర్థమైందని చెప్పింది. ఇలా చెప్తే అర్థమవుతుందా అండి? నేను మళ్ళీ డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేయనా ఆన్లైన్? ఇక్కడ వాళ్ళకి అర్థమవుతుంది కదా, పర్లేదుగా, ఓకే. ఆన్లైన్ వాళ్ళు ఇలా చూసి చెప్పేనా మళ్ళీ డ్రా చేయమంటారా? డ్రా చేస్తే కొద్దిగా ఎక్కువ టైం అయింది, అంతే తేడా. 100% మీరు అర్థం చేసుకుంటారు అంటే అవసరం లేదు, పెద్ద. ఓకేనా? అర్థమవుతుందా? వెరీ గుడ్, ఓకే చెప్పారు దివ్య. సో when we press the enter, ఇలా ప్రెస్ చేసినప్పుడు JVM ఇన్వోక్ అయింది. JVM ఈ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ 3 ఆర్గ్యుమెంట్స్ ని తీసుకొని ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఇచ్చావో ఆ సైజ్ తో ఒక స్ట్రింగ్ అరేని క్రియేట్ చేసుకుంటది. దానికి స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఇది న్యూ స్ట్రింగ్ ఆఫ్ 3. ఒక్క పాయింట్ చూడండి, స్ట్రింగ్ ARR ఆఫ్ ఈక్వల్ టు, అది చూడొద్దు, న్యూ స్ట్రింగ్ ఆఫ్ 3 అది చూడండి. ఈ స్టేట్మెంట్ ఇదేదో ఆబ్జెక్ట్ క్రియేషన్ లాగా ఉంది, న్యూ ఆపరేటర్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ ని కాల్ చేయడం అంటామే, అలాగే ఉంది చూడడానికి కదా. యా, సో ఇప్పుడు చెప్పండి, ఈ స్టేట్మెంట్ ఏది? న్యూ స్ట్రింగ్ ఆఫ్ సంథింగ్ ఉంది కదా, ఆ స్టేట్మెంట్. మీకు అర్థం అవడం కోసం ఈ స్టేట్మెంట్ అండి, న్యూ స్ట్రింగ్ ఆఫ్ 3. ఆ స్టేట్మెంట్ రన్ అయితే ఫస్ట్ న్యూ ఆపరేటర్ ఏం చేస్తుంది తెలుసా? న్యూ ఆపరేటర్ పని ఏంటి పాపం? ఏ ఊర్లో అయినా న్యూ ఆపరేటర్ చేసే పని ఒకటే, ఏంటది? మెమరీ అలొకేషన్. ఏంటది? మెమరీ అలొకేషన్. న్యూ ఆపరేటర్ ఇప్పుడు ఏం చేస్తుంది అనమాట? మెమరీ అలొకేషన్ చేస్తుంది. ఎన్ని స్ట్రింగ్స్ స్టోర్ చేయడానికి? ఎందుకంటే స్ట్రింగ్ ఆఫ్ 3 అని మెన్షన్ చేసావు కదా. సో న్యూ ఆపరేటర్ క్రియేట్స్ 3 బ్లాక్స్. ఫస్ట్ బ్లాక్, సెకండ్ బ్లాక్, థర్డ్ బ్లాక్. ఫస్ట్ బ్లాక్ టు స్టోర్ ఫస్ట్ స్ట్రింగ్ అండ్ సెకండ్ బ్లాక్ సెకండ్ స్ట్రింగ్, థర్డ్ బ్లాక్ థర్డ్ స్ట్రింగ్ ని స్టోర్ చేయడానికి 3 బ్లాక్స్ మెమరీని అలొకేట్ చేస్తుంది అంతే. ఫస్ట్ 0th బ్లాక్ లో నల్లే ఉంటుంది, NULL నల్. ఫస్ట్ బ్లాక్ లో నల్ ఉంటుంది, సెకండ్ బ్లాక్ లో కూడా నల్ ఉంటుంది. విన్ను, ప్రన్ను, బన్ను అని అసైన్ అయిపో అరే క్రియేట్ అవ్వగానే. సో న్యూ ఆపరేటర్ 3 బ్లాక్స్ ని క్రియేట్ చేస్తుంది. ఈచ్ బ్లాక్ లో డిఫాల్ట్ వాల్యూని స్టోర్ చేస్తుంది. డిఫాల్ట్ వాల్యూ నల్ అనమాట, స్ట్రింగ్ కి నల్ స్టోర్ అయిపోతుంది. తర్వాత ఫస్ట్ బ్లాక్ ని 0th బ్లాక్ అనుకుందాం, మీకు అరేస్ తెలుసుగా. సెకండ్ బ్లాక్ ని ఫస్ట్ బ్లాక్ అంటాం, అంటే ఫస్ట్ ఇండెక్స్ అంటారు యాక్చువల్గా. 0th ఇండెక్స్ ఫస్ట్ బ్లాక్, ఫస్ట్ ఇండెక్స్ సెకండ్ బ్లాక్, సెకండ్ ఇండెక్స్ థర్డ్ బ్లాక్, థర్డ్ బ్లాక్ సెకండ్ ఇండెక్స్ లో ఉందంటాం, సెకండ్ బ్లాక్ ఫస్ట్ ఇండెక్స్ లో ఉందంటాం, ఫస్ట్ బ్లాక్ 0th ఇండెక్స్ లో ఉందంటాం. నెక్స్ట్ ఈచ్ బ్లాక్ హ్యాస్ అన్ అడ్రస్. ఫస్ట్ బ్లాక్ అడ్రస్ 1000 అనుకో, సెకండ్ బ్లాక్ అడ్రస్ 1002 అనుకో, థర్డ్ బ్లాక్ అడ్రస్ 1004 అనుకో. స్ట్రింగ్ కి 2 bytes మెమరీ లొకేట్ అవుతుంది అనుకో. దానికి క్లారిటీ ఇవ్వాలి, తర్వాత ఇద్దాం స్ట్రింగ్స్ అండ్ స్ట్రింగ్ హ్యాండింగ్ లో.
సో ఇప్పుడు చెప్పండి ఎన్ని బ్లాక్స్? 3 బ్లాక్స్. 0th బ్లాక్, ఫస్ట్ బ్లాక్ అండ్ సెకండ్ బ్లాక్. ఫస్ట్ బ్లాక్ అడ్రస్ 1000, సెకండ్ బ్లాక్ అడ్రస్ 1002 అండ్ సెకండ్ బ్లాక్ అడ్రస్ 1004 అనుకుందాం. దీనిలో ఫస్ట్ బ్లాక్ అడ్రస్ ఎంత? 1002. సో మెమరీ ఎలికేషన్ అయింది, డిఫాల్ట్ వాల్యూ స్టోర్ అయిపోయి ఆ తర్వాత న్యూ ఆపరేటర్ అరే యొక్క అడ్రస్ని రిటర్న్ చేస్తుంది. న్యూ ఆపరేటర్ రిటర్న్ చేసే అరే అడ్రస్ అంటే ఏంటో తెలుసా? 1000. అరే అడ్రస్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ బ్లాక్ అడ్రస్ని అరే అడ్రస్ అంటాం. ఫస్ట్ బ్లాక్ అడ్రస్ని అరే అడ్రస్ అంటాం. ఈ అరేస్ కాన్సెప్ట్ మళ్ళీ చెప్పుకుంటాం మనం బేసిక్స్లో. ఇది ఒక ట్రైల్ అనుకోండి, కానీ వదలొద్దు, ప్రతి పాయింట్ అర్థం చేసుకుంటే అప్పుడు ఈజీ అయిపోతుంది మీకు అరేస్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు. మళ్ళీ అరేస్ కాన్సెప్ట్ ఇంతే, ఇంకేం లేదు, కానీ అక్కడ మళ్ళీ చెప్తా. ఇప్పుడు చెప్పండి, న్యూ ఆపరేటర్ రిటర్న్ చేసిన ఆ 1000 ఏ వేరియబుల్ స్టోర్ చేస్తున్నట్టు తెలుసా? ఏఆర్ఆర్ అనే వేరియబుల్ స్టోర్ చేస్తున్నట్టు. ఇలా ఒక అరేని క్రియేట్ చేసుకుంటుంది అండి. ఎప్పుడు ఇలా ఎంటర్ ప్రెస్ చేయగానే జేవిఎం ఇన్వోక్ అయ్యి జేవిఎం ఈ 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకుని 3 సైజ్తో ఒక స్ట్రింగ్ అరేని క్రియేట్ చేసి, బై డిఫాల్ట్ నల్సే ఉంటాయి, స్ట్రింగ్ అరే క్రియేట్ అయింది, స్ట్రింగ్ అరే యొక్క అడ్రస్ ఏఆర్లో స్టోర్ అయింది. ఆ తర్వాత జేవిఎం 0th ఇండెక్స్లో విన్నుని, ఫస్ట్ ఇదేగా ఆర్గ్యుమెంట్ విన్నుని ఏఆర్ఆర్ ఆఫ్ 0కి అసైన్ చేసుకుంటుంది, ఏఆర్ఆర్ ఆఫ్ 1కి ప్రన్నుని, ఏఆర్ఆర్ ఆఫ్ 2కి బన్నుని అసైన్ చేసేస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఉంటాయి 0th బ్లాక్లోకి విన్ను, ఫస్ట్ బ్లాక్లోకి ప్రన్ను, సెకండ్ బ్లాక్లోకి బన్ను. అసైన్ అయిపోయా? థ్యాంక్ యూ. ఈ అసైన్మెంట్ అయిపోయిందా? అయిపోయిన తర్వాత జేవిఎం ఏం చేస్తుంది? సో జేవిఎం ఇప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? ఇలా రన్ చేసినప్పుడు మన ఇచ్చిన కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ తీసుకొని ఒక స్ట్రింగ్ అరేని క్రియేట్ చేసి ఆ స్ట్రింగ్ అరేలో ఈ ఆర్గ్యుమెంట్స్ పెట్టేసి ఆ స్ట్రింగ్ అరేని మెయిన్ మెథడ్కి పాస్ చేస్తుంది. ఇప్పుడు జేవిఎం నెక్స్ట్ పని ఏంటో తెలుసా? మెయిన్ మెథడ్ని కాల్ చేయడం. మెయిన్ మెథడ్ని కాల్ చేసి మెయిన్ మెథడ్కి ఏం పాస్ చేస్తుంది తెలుసా? ఇప్పుడు క్రియేట్ అయింది అరేని పాస్ చేస్తుంది అనే బదులు అరే ఒక అడ్రస్ని పాస్ చేస్తున్నాను, రెండు ఒకటే మీనింగ్. ఎప్పుడైనా అరేని పాస్ చేయడం అంటే అరేని కాదండి, అరే అడ్రస్నే పాస్ చేయగలం, వేరే ఆప్షన్ లేదు. ఆబ్జెక్ట్ని ఒక మెథడ్కి పాస్ చేస్తున్నా అంటే ఆబ్జెక్ట్ని కాదండి, ఆబ్జెక్ట్ అడ్రస్ని పాస్ చేయడం. అర్థమైందా? సో అరేని పాస్ చేయడం అన్నా ఆబ్జెక్ట్ని పాస్ చేయడం అన్నా ఒక మెథడ్కి పాస్ చేస్తున్నాం అంటే మీనింగ్ ఏంటి? అడ్రస్నే పాస్ చేస్తున్నామని ఫిక్స్ అయిపోండి, అంతే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. అలానే ఫిక్స్ అవ్వాలి, అలానే అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి, రన్ చేశానా? రన్ చేశా. ఇప్పుడు మన ఇచ్చిన కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ తీసుకునేది ఎవరు? జేవిఎం. ఏ సైజ్ అరేని క్రియేట్ చేసింది? 3 సైజ్తో అరేని క్రియేట్ చేసింది. ఎన్ని ఇస్తే అని కదా. యా, ఆ అరేలో ఎలిమెంట్స్ స్టోర్ చేస్తుంది. ఇప్పుడు మెయిన్ మెథడ్ని కాల్ చేయదా అండి జేవిఎం? కాల్ చేస్తుంది. కాల్ చేసినప్పుడు ఈ అరే యొక్క అడ్రస్ని పాస్ చేస్తుందండి. అది కూడా చెప్పాను చూడు, ఆఫ్టర్ క్రియేషన్ అండ్ ఇనిషియలైజేషన్ ఆఫ్ అన్ అరే, క్రియేట్ చేయడం, ఇలా స్టోర్ చేయడానికి ఇనిషియలైజేషన్ అంటాంలేండి. ఆఫ్టర్ క్రియేషన్ అండ్ ఇనిషియలైజేషన్ ఆఫ్ అరే జేవిఎం పాసెస్ దట్ అరే, బ్రాకెట్లో చూడు అరే అడ్రస్ అని పెట్టా, టు ద మెయిన్ మెథడ్ లైక్ బిలో అని క్లియర్గా చెప్పా. ఫస్ట్ డాట్ మెయిన్ అని కాల్ చేస్తుంది. క్లాస్ నేమ్ ఫస్ట్ అని ఇచ్చాక ఫస్ట్ డాట్ మెయిన్ అని కాల్ చేసి మెయిన్ మెథడ్కి ఏం పాస్ చేస్తున్నాను చూడు, ఏఆర్ఆర్ని. ఏఆర్ఆర్ అంటే రిఫరెన్స్ వేరియబులేగా, ఈ రిఫరెన్స్ వేరియబుల్ ఉన్నది ఏంటి? 1000 అంటే 1000ని పాస్ చేసినట్టు మెయిన్ మెథడ్కి. ఇప్పుడు నువ్వు ఊహించుకో, ఇదిగో రెడ్ కలర్ లైన్ కనిపిస్తుందా? ఇప్పుడు ఏం మెథడ్ కావాలి? మెయిన్ మెథడ్ ఉన్న ఏఆర్జిఎస్ వేరియబుల్కి నువ్వేం పాస్ చేసావు? 1000. అలానే బదులు అరేని పాస్ చేసావు కూడా అనొచ్చా? వాడుకలు అంటాం కానీ అడ్రస్ని పాస్ చేస్తాం. ఇప్పుడు చెప్పండి, చివరికి ఏఆర్జిఎస్కి వచ్చింది ఏంట్రా అంటే జేవిఎం ఒక అరేని క్రియేట్ చేసి ఆ అరేలో కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ పెట్టింది కదా, ఆ అరే యొక్క అడ్రస్ని ఏఆర్జిఎస్కి పాస్ చేసినట్టు లెక్క. ఇది స్టోరీ. ఇక్కడికి వచ్చేది చివరికి అడ్రస్ అనమాట, అరే యొక్క అడ్రస్. ఆ అడ్రస్లో ఏముంటాయి? కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, అడ్రస్లే ఉంటాయి, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్గా ఉంటుంది. అందుకే ఈ ఏఆర్జిఎస్ అనే వేరియబుల్ ఎందుకు అంటే టు హ్యాండిల్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. మీకోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇంపోర్ట్ స్టేట్మెంట్, ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేయడానికి లేదా స్టాటిక్ మెంబర్స్ ఆఫ్ ఏ క్లాస్ ఇంపోర్ట్ చేయడానికి. సిఎండాల్స్ అనే క్లాస్ రాసా, క్లాస్లో మెయిన్ మెథడ్ రాసా. ఈ మెయిన్ మెథడ్లో ఒకే ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసా. ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అనుకోండి మీరు. ఏఆర్జిఎస్ అంటే తెలుసుగా, కంపల్సరీగా దీంట్లో అరే యొక్క అడ్రస్ ఉండి ఉంటుంది.
డాట్ లెంగ్త్ అన్న. ఏ అరే యొక్క అడ్రస్ అయితే ఉందో ఆ అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ సైజ్ ప్రింట్ చేస్తుందండి లెంగ్త్. లెంగ్త్ దేనికి? టు సీ ద అరే సైజ్. టు సీ ద అరే సైజ్. రన్ చేస్తున్నాండి ప్రోగ్రామ్ని. ఎన్ని కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాను ఇక్కడ చూడు. ఏం లేదు కాబట్టి ఏమొచ్చింది? 0. ఇప్పుడు మధు ఓకే టెక్ స్కిల్స్ అని ఇచ్చా. 3 ఆర్గ్యుమెంట్స్. ఇంట్ ఇవ్వచ్చు, ఫ్లోట్ ఇవ్వచ్చు, బూలియన్ వాల్యూ ట్రూ ఆర్ ఫాల్స్ ఇవ్వచ్చు, విన్ను అని అదని ఏదో ఒకటి ఇవ్వచ్చు. 1 2 3 4 5. ఈ కమాండ్ ఆర్గ్యుమెంట్స్ జేఎం తీసుకొని జేఎం ఒక స్ట్రింగ్ అరేలో పెట్టి ఆ స్ట్రింగ్ అరే యొక్క అడ్రస్ని మెయిన్ మెథడ్కి పాస్ చేస్తే ఆ అడ్రస్ దీనికి అసైన్ అవుతుంది. అడ్రస్ డాట్ లెంగ్త్ అని కాల్ చేస్తున్నట్టు అడ్రస్లో 5 ఉన్నాయి కాబట్టి లెంగ్త్ రిటర్న్స్ ద 5. లెంగ్త్ అంటే ఏంటి అది కూడా చెప్పేసి ఉంటానే ఎక్కడో ఒక దగ్గర. జావాలో ఉన్న ప్రతి అరేకి ఉన్న ప్రతి అరేలో ఉన్న ప్రీడిఫైన్ వేరియబుల్ ఇన్స్టాన్స్ స్టాటిక్ అంటే ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటూ ఉంటాం. ప్రతి అరేలో ఉంటుందండి. ఏ అరే అయినా ఈ అరే ఆ అరే అని ఉండదు, ఏ అరేలో అయినా ఉండే వేరియబుల్ అనమాట. సో ఇట్ ఈస్ అన్ ఇన్స్టాన్స్ వేరియబుల్ ఎగ్జిస్టెడ్ ఇన్ ఎవ్రీ అరే ఇన్ జావా. ఇట్ రిటర్న్స్ ద సైజ్ ఆఫ్ అరే. ఓకే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేసి రన్ చేయడం అయిపోయింది, ఆల్రెడీ చూసేసాం. ఇప్పుడు ఒక పని చేస్తా. ఇదేంటండి ఇది? పర్లు పొద్దులేవు, పని చేద్దాం. ఇఫ్ args.length = 2 అయితే ఇది రన్ అవ్వాలి. ఓకేనా? కండిషన్ రాసా. సైజ్ కనుక 2 అయితే కొన్ని 3 అయితే అనుకో ఇది రన్ అవ్వాలి. 0 1 2. ఎల్స్ ఎంటర్ ఓన్లీ 3 కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. కంపైల్ చేసేద్దామా? వచ్చింది. ఇప్పుడు చూడు ప్రింట్ అయింది. డౌట్స్ ఏం లేవుగా? 0th ఇండెక్స్లో మధు, ఫస్ట్ ఇండెక్స్లో టెక్, సెకండ్ ఇండెక్స్లో స్కిల్స్. ఈ ప్రోగ్రామ్ అర్థమైందా? అలాంటి ప్రోగ్రామ్ ఉంది కదా ఇక్కడ. ఎస్, సరిపోయింది ఆ ప్రోగ్రామ్. ఇంకొక ప్రోగ్రామ్ చేస్తున్నా, చెప్పేస్తున్నా మీకు. నోట్ ప్యాడ్ ఆక్స్‌డాట్ లెంగ్త్ తెలుసుగా? తెలుస్తుంది. ఇలా రాయను ఇంకా నేను.
దీన్ని ఏమంటాం? ఫర్ లూప్ రాని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అస్సలు ఐడియా లేని వాళ్ళు, అస్సలు జీవితంలో ఒక్కసారి కూడా ఫర్ లూప్ చూడాల ఎవరున్నారు? ఇక్కడ ఎవరు లేరు ప్రస్తుతానికి. ఆన్లైన్లో ఎవరైనా ఉన్నారా? ఫర్ లూప్ ఎప్పుడు చూడాల అనే వాళ్ళు ఎవరైనా ఉంటే మెసేజ్ పెట్టండి. ఓకే, అయితే ఫర్ లూప్ గురించి ఐడియా ఉందన్నమాట. సో చెప్పేద్దాం. ఫర్ లూప్లో ఒక వేరియబుల్ తీసుకున్నా, వేరియబుల్ ఐ అని డిక్లేర్ చేసి ఐలో 0 స్టోర్ చేసి కండిషన్ రాస్తున్నా, ఐ లెస్ దాన్ లెంగ్త్, ఐ ప్లస్ ప్లస్. ఈ ఫర్ లూప్ ఫస్ట్ టైం రన్ అయితే ఏం జరుగుతుందో తెలుసా? ఐకి 4 bytes మెమరీ ఎలికేట్ అయ్యి ఐలో 0 స్టోర్ అవ్వదు. ఎప్పుడు? ఈ ఫర్ లూప్ ఫస్ట్ టైం రన్ అయిన ఈ స్టేట్మెంట్ ముందు రన్ అయింది. ఐకి 4 bytes మెమరీ ఎలికేట్ అవ్వడం, ఐకి 0 అసైన్ అవ్వడం జరిగాక కండిషన్ చెకింగ్. కండిషన్ చెకింగ్ ఏంటి? ప్రస్తుతానికి ఐలో ఉన్నది ఎంత? 0 లెస్ దాన్ ఏఆర్జిఎస్ డాట్ లెంగ్త్ ఎంత? ఒక 3 అనుకుందాం. ఒక 3 అనుకో, ప్రస్తుతానికి ఏదో ఒకటి అనుకోవాలిగా. కొన్ని 2 అనుకో, ఇంకా ఈజీగా అయిపోదు, పని అయిపోద్ది. ఎన్ని కమెంట్లైనా ఆర్గ్యుమెంట్స్ ఇచ్చావు? 2 అనుకో. సో ఆర్గ్స్ డాట్ లెంగ్త్ ఎంత? 2. ఐ వాల్యూ ప్రస్తుతానికి ఎంత? 0 లెస్ దాన్ 2. కండిషన్ ట్రూనా ఫాల్సా? ట్రూ. కండిషన్ చెకింగ్ అయిపోయింది, కండిషన్ ట్రూ అంట. డైరెక్ట్ ఇంక్రిమెంట్ అయిద్దా అవదా? అవదు. ఇంక్రిమెంట్ అయ్యేది ఎప్పుడో తెలుసా? కండిషన్ ట్రూ అయితే ఈ ఫర్ లూప్లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉంటే అవన్నీ రన్ అయ్యాక ఐ ప్లస్ ప్లస్. నేను ఎప్పుడు ఐ ప్లస్ ప్లస్ని మీకు ఇబ్బంది అంటే ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇలా రాసేస్తూ ఉంటా కామెంట్స్లో. అంటే ఐ ప్లస్ ప్లస్ అక్కడ ఉందనుకోవద్దు, ఇక్కడే ఉంది. ఇప్పుడు చదువు. ఇంకా నీకు బాగా అర్థం అవ్వాలనుకో, వెరైటీగా ఇది ఎక్కడుందనుకో, జీవితంలో రెండోసారి రన్ అనేది అవ్వదు. అంటే ఫర్ లూప్ రన్ అవుతుండేటప్పుడు ఇంట్ ఐ ఈక్వల్ టు 0 అనేది ఫస్ట్ టైం ఒక్కసారే రన్ అయింది, ఇది మళ్ళీ రన్ అవ్వదు. ఇది ఎక్కడ రన్ అయింది? ఈ ఫర్ లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ తర్వాత రన్ అయింది. కండిషన్ మాత్రం నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రతిసారి చెక్ చేస్తూనే ఉంటుంది. అర్థమైందా? కన్ఫ్యూజ్ అయ్యారు కంపెనీస్? థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి, కండిషన్ ట్రూ అన్నారుగా మీరే, ఫర్ లూప్లోకి ఎంటర్ అవునా? ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయింది. ఆ స్టేట్మెంట్లో ఏముందో మీకు తెలుసు. ఏఆర్జిఎస్ ఆఫ్ ఐలో ఉన్న వాల్యూ ఎంత? ఆర్గ్స్ ఆఫ్ 0 అని ప్రింట్ చేస్తున్నట్టేగా, మధు అని ప్రింట్ అయి ఉంటుంది. ప్రింట్ అయిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుద్ది? అర్థమైందా? ఇప్పుడు ఏం జరిగింది? ఇంక్రిమెంట్ అయ్యిద్ది పక్క. ఇంక్రిమెంట్ అంటే ఐ కాస్త ఏమైంది? 1 అయింది. ఐ ఇంక్రిమెంట్ అయిపోయింది కదా, ఇంక్రిమెంట్ అయిపోయింది కదా, అయిపోయింది. నెక్స్ట్ కండిషన్ చెకింగ్ తప్ప మళ్ళీ జరుగుతాయండి కంపెనీస్. అది జరిగితే మళ్ళీ ఐ వాల్యూ 0 అయింది. సో అది జరగదు మళ్ళీ, అవునా కాదా? డైరెక్ట్గా ఇది ఇంక్రిమెంట్ అయిపోయాక మళ్ళీ కండిషన్ చెక్. 0 కాదు 1 కదా ఈసారి. ఇది కండిషన్ 1 లెస్ దాన్ 2 అలా అనమాట. 1 less than 2 కండిషన్ ట్రూనా ఫాల్సా? కండిషన్ ట్రూ. లోపలికి ఎంటర్ అయిపో. ఆర్గ్స్ ఆఫ్ 1 టెక్ ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు ఏం జరుగుద్ది? ఐ మోడిఫై అయ్యిద్దిగా, మళ్ళీ క్రియేట్ అవ్వదు, మోడిఫై అయ్యిద్ది. అందుకే అక్కడే రాస్తున్నా మోడిఫై అవుతున్నట్టు. ఐ వాల్యూ ఎంత అయింది సరి? ఈజ్ 2 ఈజ్ లెస్ దాన్, ఇక్కడ ఐ ప్లస్ ప్లస్ కదా, కన్ఫ్యూజన్గా ఉన్నా అర్థం అవుతుంది అనుకుంటా. మళ్ళీ కండిషన్ చెకింగ్ జరగదు, జరిగిద్ది. ఏంటా కండిషన్ చెకింగ్ ఈసారి? ఐ వాల్యూ ఎంత? 2 ఈజ్ లెస్ దాన్ 2 ఫాల్స్. వెరీ గుడ్.
కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది కర్సర్. ఇంకేముంది, ఎండ్ ఆఫ్ ది మెయిన్ అయిపోయింది. ఒక విషయం చాలా వరకు ఆల్మోస్ట్ 99% అందరికీ అర్థమవుతుంది. ఎవరైనా అర్థం కాకపోతే మళ్ళీ చెప్తున్నా ఇవాళ నేను చెప్పింది. నన్ను గుడ్డిగా ఫాలో అవ్వండి. గుడ్డిగా అంటే మరి అర్థమైంది అనుకుంటా. నేను ఏం చెప్తున్నానో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీ మైండ్ డైవర్ట్ అవుతూ ఉంటుంది. మనకు గుర్తున్నవి పాతవి ఒక వేలో వెళ్ళుంటావు, ఏదో ఒకటి ఎలా ఒకలా రాసేయటం అవి వస్తాయి. అందరికీ కాదు, కొంతమందికి గుర్తు వస్తూ ఉంటాయి. జాగ్రత్త, వాళ్ళకి చెప్పే ఆన్సర్ పాత అక్కడ వదిలేసేయండి. దంగల్ సినిమా చూసారా? దాంట్లో ట్రైనింగ్ ఇచ్చేవాడు అంటాడు పాత అని అక్కడే వదిలేసేయండి అని. నేను అలాంటి ట్రైనర్ కాదు, మంచి ట్రైనర్ లేనండి. గుర్తుందా సినిమా? ఎవరు చూసారు? చూడలేదా? దంగల్ అండి, చాలా బాగుంటుంది సినిమా, అందుకే చూసారు అనుకున్నా. సార్ అంటే అదొక దివ్య చూసింది. అలాగా అన్ని మర్చిపోయి ఉంటాడు వాడు. వెరైటీ అని అంటే వీడు ఓన్ స్టైల్ ఒకటి పెడతాడు, దానివల్ల డిస్టర్బ్ అయ్యింది తన కెరియర్. కానీ ఇక్కడ ఏం డిస్టర్బ్ అవ్వదు, ఇంకా పర్ఫెక్ట్ అవుతుంది, అది గ్యారెంటీ. సో ఏంటి, ఫస్ట్ మీ మైండ్ ఎలా ఉండాలంటే నేను చెప్పేది ముందే రండి. అలా కాకుండా మీకు తెలిసిన స్టైల్ ఒకటి ఉంటుంది, దాంట్లో ఒక చిన్న డ్రాబ్యాక్ ఉన్న ఆ డ్రాబ్యాక్తో మళ్ళీ వెళ్ళిపోతుంటారు. ఇక్కడ కూడా నడిచేస్తారు, జాగ్రత్త. అర్థమైందని చెప్పింది, అందుకే అటు వెళ్ళొద్దు. ఇప్పుడు నువ్వు కిరణ్ మయ్యనా ఎవరు ఇంత స్లోగా చెప్పినా నువ్వు డౌట్ అడుగుతున్నట్టున్నావు, ఏదో తప్పు చెప్పినట్టున్నావు అక్కడ. ఇప్పుడు ఏం మాట్లాడుకున్నారు మీ ఇద్దరు? 0 ప్రింట్ అయిద్ది అన్నావు, మరి 0 ప్రింట్ అవ్వడం ఏంటి? అర్థమైంది అనుకుంటా. 0th ఇండెక్స్లో ఉన్న వాల్యూ ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ ప్రింట్ అయింది. అదే ఓకే టెర్మినాలజీ మారిందంటావు అయితే. థ్యాంక్ యూ. అర్థమైనట్టేనా? టెర్మినాలజీ కూడా మారకూడదు, జాగ్రత్తగా వినండి. మైండ్ సెట్ మారకూడదు అంటున్నాను అందుకనే. థ్యాంక్ యూ. కంపైల్ అయిందా? మీకు ఎన్ని కావాలని ఇవ్వండి పర్లా. 10 మధు 20.000 ట్రూ ఏదో ఒకటి ఇచ్చుకో పర్లా. హాయిగా పర్లు ప్రాసెసం చెకింగ్ కూడా క్లియర్గా పెట్టా. ఒక్కొక్క ఎలిమెంట్ ప్రింట్ అవుతూనే ఉంది. 4 ఏంటి 10 ఏంటి? ఓ 10 ఇదా? ఓకే. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అర్థమైనట్టేనా? ఇవి ఉంచనా, అవసరం లేదు కదా ఇది. సారీ, బ్రేక్ ట్యాగ్ HTMLకి వెళ్ళిపోయా. చాలే, అయిందా? ఇదిగో రన్ చేసి కౌంట్ \n అని 4 లైన్లు ప్రింట్ చేద్దాం, కొద్దిగా నీట్గా డిస్ప్లే అయింది. ఒక 10 మధు అంతే, అదనమాట. పోయిందా? అర్థమైపోయినట్టేనా? సెకండ్ ఎగ్జాంపుల్కి ఇది కాపీ చేసేద్దాం అక్కడికి. టైం అయిపోయింది, ఇవాళ క్లోజ్ చేస్తున్నాను సెషన్ని. రేపు ఇంకేం చెప్పుకోవాలి మనం తెలుసా? మన ఫస్ట్ ప్రోగ్రామ్కి చివరి రోజులు, రేపటితో లాస్ట్. ఓకే, ఎవరు మిస్ అవుద్దమ్మా. చివరిగా చుట్టం చూపు ఏముంటుందని చివరి చూపులు చూసి వెళ్ళిపోండి. రేపు ఫస్ట్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ అయిపోద్ది రేపటితో, జాగ్రత్త. సో ఏంటి రేపు చెప్పుకోవాల్సింది ఏమైనా మిగిలింది అంటే ఏంటది? చాలా కష్టం .out.println, అవునా కదా? system.out.println ఒక్కటి మిగిలింది. సిస్టమ్ అంటే ఏంటి, అవుట్ అంటే ఏంటి, ప్రింట్ఎల్ అంటే ఏంటి, రేపు చూద్దాం. నేను ఓన్లీ system.out.println ఒకటి చెప్పకుండా చాలా విషయాలు చెప్తా, అంటే చాలా నాలెడ్జ్ ఇస్తా, తర్వాత యూజ్ అయ్యింది. అందుకే మేబీ రేపటి క్లాస్ మొత్తం అయిపోవచ్చు. ఇది ఒక్కటి, ఎల్లుండి నుంచి హాయిగా ప్రోగ్రామ్స్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, లేదంటే ఈ సెషన్ని క్లోజ్ చేస్తున్నా. సార్ ఒక డౌట్ ఉంది సార్. చెప్పమ్మా. సార్ యాక్చువల్గా మీరు ఇప్పుడు చూపించే ప్రోగ్రామ్ లో మనం రన్ చేస్తాం కదా సార్, రన్ చేసేటప్పుడు ఎనీవేస్ వెల్కమ్ టు జావా అని చూపిస్తుంది కదా.
కానీ మనం ఈ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయడం వల్ల యూజ్ ఏంటి? అంటే ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాం అదొకటి తెలుస్తుందా? కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ మీద డిపెండ్ అయ్యి కొన్ని ప్రోగ్రామ్స్ రన్ చేస్తూ ఉంటాం. అంటే ప్రోగ్రామ్ అంటే ఎలాంటి? రన్ చేయడానికి మనం కమాండ్ ఇస్తున్నామా? ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ రిటన్ ఎ ప్రోగ్రామ్ టు రీడ్ ద డేటా ఫ్రమ్ ఫైల్. I have written a program to read the data from file. బట్ కమాండ్ ఎలా ఇవ్వాలంటే వెరైటీగా ఇలా ఇస్తా, ఆ ఫైల్లో ఉన్న డేటాను రీడ్ చేస్తూ ఉంటుంది. అలాంటి అవసరం ఎప్పుడైనా వస్తే యూజ్ చేయాలి, లేకపోతే ఇది ఎక్కడ యూజ్ అవ్వదు, చాలా తక్కువ యూసేజ్. ఎందుకంటే కమాండ్ ఓకే సార్, ఎందుకంటే అది అవుట్పుట్ ఏం చేంజ్ అవ్వట్లేదు కదా. అవును అవును, ఏ అవుట్పుట్ చేంజ్ అవ్వదు. మనం డైనమిక్ గా కీబోర్డ్ ద్వారా రీడ్ చేయడం రీడ్ చేసే బదులు స్కానప్ యూజ్ చేసి రీడ్ చేయొచ్చు కదా. దాని బదులు ఇలా కూడా సమ్ టైమ్స్ యూజ్ చేస్తారు జావాలో. ఎప్పుడు రన్ చేసినప్పుడు ఇలా ఇచ్చేస్తారు, ఈ ఫైల్ ఒక పర్పస్ కోసం, ఆ ఫైల్ ఒక పర్పస్ కోసం. ఇలా ఎప్పుడైనా ఇలాంటి అవసరం వస్తే యూజ్ చేయి, లేకపోతే ఇంకెక్కడా యూజ్ అవ్వదు, నీకు ఎక్కడా యూజ్ అవ్వదు. ఇది ఒక్క సిచ్యువేషన్ తప్ప. ఎలాంటి సిచ్యువేషన్? ఇలా కమాండ్ ఇచ్చి రన్ చేస్తున్నప్పుడే కొన్ని ఇన్పుట్స్ ఇచ్చి ఆ ఇన్పుట్ మీద డిపెండ్ అయ్యి నీ ప్రోగ్రామ్ రన్ అయ్యేటట్టు ఎప్పుడైనా రాయాల్సి వస్తే అవసరం, లేకపోతే ఇంకెక్కడా యూజ్ చేయవు, అవసరం లేదు. మనకి ఇప్పుడు నాలెడ్జ్ ఏమొచ్చింది దీనివల్ల? ఏదో మామూలుగా అందరు చెప్పేసినట్టు చెప్పకుండా అరే క్రియేషన్ గురించి కొద్దిగా చెప్పాను. ఇదంతా తెలీదు, ఈ అరే క్రియేషన్ గురించి ఐడియా వచ్చింది. రిఫరెన్స్ వేరియబుల్ గురించి క్లారిటీ వచ్చేసింది. ఒక మెథడ్ ని కాల్ చేసినప్పుడు మెథడ్ లో ఇలాంటి వేరియబుల్ కనిపిస్తే దానికి అడ్రస్ పాస్ చేయాలన్న సంగతి క్లారిటీ వచ్చింది, అవునా? ఒక ఫర్ లూప్ ఎలా ఉంటుందో ఒక చిన్న క్లారిటీ ఇచ్చాము. ముందు తెలిసి ఉండొచ్చు, మేబీ నా స్టైల్లో నేను చెప్పుకున్నా స్లోగా. I++ ఏంటి, సంథింగ్ ఏదో ఇవన్నీ నాలెడ్జ్ వచ్చింది కదా, అది మనకి యూజ్ అవుతుంది. అది చూసుకోవడం. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడో యూజ్ అయితే లేకపోతే అసలు యూజ్ అవుతుంది. అసలు వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్కి వెళ్తే ఇవి ఎక్కడ యూజ్ చేయం. ఏది ఈ కమాండ్ లైన్ ఎవరైనా ఈ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఎవరైనా ఇంటర్వ్యూలో అంటే వాట్ ఈస్ ద యూజ్ అని అడిగితే ఏమని ఆన్సర్ చేయొచ్చు సార్? నేను చెప్పింది ఇప్పుడు చెప్పు, ఏమని? ఇఫ్ యు రైట్ ఎ ప్రోగ్రామ్ అండ్ దాట్ డిపెండ్స్, ఎలా చెప్పొచ్చు ఇంగ్లీష్ లో, తెలుగులో చెప్తా చూడు, అది బాగా చెప్తా. మనం ఎప్పుడైనా ఒక ప్రోగ్రామ్ రన్ చేయాల్సి వస్తే అండ్ ఆ ప్రోగ్రామ్ దేని మీద డిపెండ్ అవుతుందంటే మనం రన్ చేసినప్పుడే ఒక వాల్యూ ఇస్తాం, దాని మీద డిపెండ్ అయ్యి రన్ అవ్వాల్సి వస్తాయి. అలాంటి ఫర్ ఎగ్జాంపుల్ నీకు చెప్పు, ఏమని? ఇలా కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నా, సారీ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నప్పుడు ఒక ఫైల్ ఇస్తున్నా, ఆ ఫైల్ మీద డిపెండ్ అయ్యి నా ప్రోగ్రామ్ మొత్తం రన్ అయింది. అలాంటి అవసరం ఎప్పుడైనా వస్తే యూజ్ చేస్తాను, లేదంటే లేదని చెప్పు. అంతకంటే క్వశ్చన్స్ ఏం అడగడు అసలు. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ నుంచి అసలు డౌట్ నాకు తెలిసి క్వశ్చన్స్ అసలు రావు. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ లో నేను ఎన్నో, అంటే ఇక్కడ నా స్టూడెంట్స్ చేత ఎన్నో ఇంటర్వ్యూస్ ఫేస్ చేయించాను, ఒక్కరు కూడా అడగల. బట్ ప్రిపేర్ గా ఉండు, ఏమో ఎవరు ఎలా అడుగుతారో చెప్పలేం కదా. వెరీ గుడ్ సార్. అది లాస్ట్ క్లాస్ మిస్ అయ్యాను, కొంచెం వీడియో పంపారా సార్? ఇది కూడా కొంచెం కొత్తగా అనిపించింది, అది మిస్ అయ్యేటప్పటికి. ఇది అంటే లాస్ట్ క్లాస్ వినలేదు సార్, నేను కొంచెం బిజీ అయ్యి. అవును, లాస్ట్ క్లాస్ వినలేదు కదా వెంకట్. అదే సార్, ఇది కొంచెం కొత్తగా ఉంది, కొంచెం అది వీడియో పంపిస్తే అది ఇది ఒకసారి చూస్తాను, ఏమైనా డౌట్స్ ఉంటే మిమ్మల్ని అడుగుతాను. అలాగే ఇప్పుడు పంపిస్తా, చూసుకో, షేర్ చేస్తా, చూసుకో. సార్ థ్యాంక్ యూ సార్. ఓకే, క్లోజ్ చేస్తున్నా. లీలా వెంకటేష్ నీకు పంపిస్తా, చూసుకో. బాయ్.